హలో ఎవ్రీవన్, సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారా? ఒక డెసిషన్ తీసుకున్నారా లేదా? ఎంసెట్కి కానీ జేఈ మెయిన్స్కి కానీ నేను స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతాను అని డెసిషన్ తీసుకున్నారా లేదా? ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా స్ట్రెస్ ఉంటుందని ముందు నుంచి చెప్తున్నాను. బికాస్ సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి సిలబస్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఎక్కువగా ఉంటాయి కంపారిటివ్లీ టు ఫస్ట్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్లోనే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఐపీఈకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. అండ్ మోర్ ఓవర్ చాలా 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 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో సిలబస్ అనేది ఎప్పటికి ఫినిష్ చేసుకోవాలి అనే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, ఒక చాప్టర్ని నేర్చుకుంటున్నారు అంటే అప్పటికప్పుడే మీ జేఈ ప్రిపరేషన్ కానీ ఎంసెట్ ప్రిపరేషన్ కానీ అయిపోయి ఉండాలి. ఓకే. అండ్ జేఈకి ఎంసెట్కి ప్రిపరేషన్ సెపరేటా అని చాలామంది ఫీల్ అవుతారు. ఈ క్లాస్ జేఈకి ఎంసెట్కి కాదు కాబట్టి ఎంసెట్ క్లాస్ వచ్చినప్పుడు నేను వింటాను. ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఎంసెట్కి కానీ జేఈకి కానీ ఫిజిక్స్ సిలబస్ అనేది కంప్లీట్లీ సేమ్. ఇన్ఫ్యాక్ట్ నీట్కి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇవాళ కులుమ్స్ లా చెప్తున్నాను. సో కులుమ్స్ లా అనేది ఇది ఎంసెట్ వాళ్ళ కోసమా, ఇది జేఈ వాళ్ళ కోసమా అని మీరు క్వశ్చన్ చేసుకోవద్దు. Coulomb's law is as important in JEE as much important in MSET also. రెండిట్లోనూ చాలా హై వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటి అంటే Coulomb's law. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ఏంటి అంటే Coulomb's law. Coulomb's law నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే మీరు జేఈ మెయిన్స్లో చూస్తారు, యాజ్ వెల్ యాజ్ ఎంసెట్లో కూడా చూస్తారు. సో ఎంసెట్ వాళ్ళు, జేఈ వాళ్ళు, నీట్ వాళ్ళు అందరూ కలిసి వినొచ్చు ఈ క్లాస్. Coulomb's law ఈ రోజు క్లాస్లో నేను చాలా చాలా హైలీ రిపీటెడ్ మోడల్స్ చెప్పబోతున్నాను. ఈ అప్లికేషన్స్ ఏవైతే మనం డిస్కస్ చేసుకోబోతున్నామో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, తెలుగులో ఇన్ని అప్లికేషన్స్తో Coulomb's law క్లాస్ మీరు విని ఉండరు. ఒకవేళ విన్నా ఓకే, కన్సిడర్ ఇట్. బట్ నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ క్లాస్ మీకు 100% జేఈ ప్రిపరేషన్కి ఎంసెట్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. 100% మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రాపర్ అప్లికేషన్స్, హైలీ రిపీటెడ్. మీరు చూస్తారు నేను చెప్పే అప్లికేషన్స్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా వచ్చే స్టాండర్డ్ మోడల్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంకా లేట్ ఎందుకు, వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో Coulomb's law అనేది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో Coulomb's law అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాము. అండ్ దెన్ ఇది పెన్ సెలెక్ట్ అవ్వాలి. వై ఈజ్ ఇట్ నాట్ సెలెక్టెడ్? ఎస్, థ్యాంక్ గాడ్. సో Coulomb's law, కులుంబ్ అంకుల్ ఏదైతే వర్క్ చేశారో ఎలక్ట్రిక్ ఛార్జెస్కి ఫీల్డ్స్కి సంబంధించి దానిని బేస్ చేసుకుని ఆయన పేరు మీద Coulomb's law, ఆయన ఇచ్చిన లా కాబట్టి Coulomb's law. యూజువల్గా లాస్కి డెరివేషన్స్ ఉండవు. లాని మనం యాజ్ ఇట్ ఈస్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి అమ్మయ్య బతికిపోయాం, దీనికి డెరివేషన్ లేదు, సో డైరెక్ట్గా Coulomb's lawకి వెళ్ళొచ్చు. Coulomb's law దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఇట్ స్పీక్స్ అబౌట్ ఆర్ ఇట్ టెల్స్ అస్ అబౌట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ద చార్జెస్ మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదా రిపల్షన్ గురించి మాట్లాడుతుంది. మనం దీని గురించి ఆల్రెడీ బేసిక్స్ క్లాస్లో నేర్చుకున్నాము. సో ఆ బేసిక్స్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము అంటే, మన దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్, అలాగే ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక నెగిటివ్ ఛార్జ్, ఇలా పక్క పక్కన ఉన్నాయి అనుకుంటే ఈ రెండిటి మధ్యలో ఏముంటుంది? ఈ రెండిటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. ఈ ఛార్జ్ దీనిని రిపెల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అదే ఫోర్స్తో ఈ ఛార్జ్ కూడా దీనిని రిపెల్ చేస్తుంది. బికాస్ చూడండి, ఛార్జెస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇది దీనిని ఎంతలా రిపెల్ చేస్తుందో ఇది కూడా దీనిని అంతలాగే రిపెల్ చేస్తుంది. సో వీటి మధ్యలో ఏముంటుంది? ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, ఆపోజిట్స్ అట్రాక్ట్స్. దిస్ ఇస్ ద లా ఆఫ్ నేచర్. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అగైన్
లైక్ చార్జెస్ రిపెల్. సో ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో బేసికల్గా రెండు చార్జెస్ మనకున్నవే, రెండు రకాల చార్జెస్, ఒకటి పాజిటివ్ చార్జ్, ఒకటి నెగిటివ్ చార్జ్. సో పాజిటివ్ నెగిటివ్ మధ్యలో ఉండే ఛాన్సెస్ ఎన్ని అంటే ఐదర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది లేదా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో కులూమ్స్ ఫోర్స్ అనేది బేసికల్గా ఇట్ కెన్ బి అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ ఇట్ కెన్ బి రిపల్సివ్ ఫోర్స్. కులూమ్స్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్. సో కులూమ్స్లో స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే మనకి రెండు ఛార్జెస్ ఉన్నాయి అనుకుందాము, Q1 Q2, పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, బోత్ ఆర్ సెపరేటెడ్ బై అ సర్టన్ డిస్టెన్స్ ఆర్. ఇది కండిషన్. రెండు చార్జెస్ కొంత డిస్టెన్స్లో సెపరేట్ అయినప్పుడు ఆబ్వియస్గా మనకి తెలుసు వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఉంటుంది. సో ఇఫ్ ఎఫ్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్, రిపల్షన్ అనుకుందాం. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఈ రెండింటి మధ్యలో అనుకుంటే, ఇప్పుడు అకార్డింగ్ టు కులూమ్స్లో ఏం చెప్తుంది అంటే దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది చార్జెస్ and it is inversely proportional to the square of the distance between them. This statement, the force of attraction or repulsion between two charges separated by a distance is directly proportional to the product of the charges and inversely proportional to the square of the distance between them. So ఈ రెండు ఫోర్సెస్ ఒకటే కాబట్టి కంబైన్ చేసి రాస్తే F is directly proportional to Q1 Q2 by R square. మనం ఎప్పుడు కూడా ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసి ఈజ్ ఈక్వల్ టు రాయాలి అంటే ఇక్కడ మనం ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. కులంబ్ అంకుల్ మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టారు మనకి. ఆయన ఇచ్చిన కాన్స్టెంట్ ఏంటి అంటే 1/4πε0 Q1 Q2 by R square. దీనిని కులూమ్స్ లాకి సంబంధించిన మనం ఫార్ములాగా కన్సిడర్ చేస్తాము. అంతే, ఈ ఒక్క ఫార్ములా మీద బేస్ చేసుకుని మంచి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, కంపల్సరీ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. అయితే దీంట్లో ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఒక్కసారి టర్మినాలజీ చూసేద్దాం. ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ద చార్జెస్. Q1 Q2 అంటే ఏంటి? ద చార్జెస్ విచ్ వీఆర్ కన్సిడరింగ్. ఈ రెండు చార్జెస్ ఎంత డిస్టెన్స్లో సెపరేట్ అయ్యాయి? ఆర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనినే ఇన్వర్స్ స్క్వేర్ లా అని కూడా అంటారు. ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారమ్మా. ఈ కులూమ్స్లోని ఇన్వర్స్ స్క్వేర్ లా ఎందుకంటారు అంటే ఇన్వర్స్ స్క్వేర్ లా ఎందుకంటారు? పాదయాత్రని ఎందుకంటారో దీనిని కూడా ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు. ఎందుకు అంటే ఫోర్స్ అనేది స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంది కాబట్టి, ఫోర్స్ అనేది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంది కాబట్టి దీన్ని ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు. ఎందుకు చెప్పానంటే మన సిలబస్లో ఈ ఇన్వర్స్ స్క్వేర్ లాలు మనం చూస్తూ ఉంటాం. మీరు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే కనుక నా ఫస్ట్ ఇయర్ ఖరాబ్ అయింది, నేను వినలేదు, లేదంటే నా కాలేజ్లో సరిగ్గా క్లాసెస్ జరగలేదు, ఏదో ఒక రీజన్ ఉంటుంది. బట్ ఎస్, మీ ఫస్ట్ ఇయర్ సరిగ్గా జరగకపోయినా సెకండ్ ఇయర్లో దానిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చిన్న స్మార్ట్ మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో గ్రావిటేషన్ లెసన్ ఉంది. గ్రావిటేషన్ లెసన్ నేను సరిగ్గా వినలేదు, నాకు సరిగ్గా రాలేదు అనుకోండి, నో వర్రీస్. గ్రావిటేషన్ లెసన్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్ రెండు అలా సిమిలర్గా వెళ్తూ ఉంటాయి, తెలుసా? చాలా సిమిలర్గా వెళ్తాయి. గ్రావిటేషన్లో కూడా మనం ఇన్వర్స్ స్క్వేర్ లా చదువుతాము, దానిని యూనివర్సల్ గ్రావిటేషనల్ లా అంటాం. ఇక్కడ కూడా ఇన్వర్స్ స్క్వేర్ లా ఉంటుంది. అక్కడ M1 M2 మాసెస్ ఉంటాయి, ఇక్కడ Q1 Q2 చార్జెస్ ఉంటాయి. అక్కడ కాన్స్టెంట్ ప్లేస్లో క్యాపిటల్ G ఉంటుంది, ఇక్కడ కాన్స్టెంట్ ప్లేస్లో 1/4πε0 ఉంటుంది. సో అలాగే సేమ్ ఇదే లెసన్లో మనం నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చదువుతాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషనల్ ఫీల్డ్ రెండు సేమ్గా బిహేవ్ చేస్తాయి. సో మీరు గనక కొంచెం ఈ లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వచ్చే లాభం చెప్తాను చూడండి.
ఈ ఈసీఎఫ్ ఈ లెసన్ నేర్చుకోవడం వల్ల మీకు గ్రావిటేషన్ లెసన్ ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్లో మ్యాగ్నెటిజం గురించి చదువుతామా, మ్యాగ్నెటిజం కూడా చాలా ఈజీ అయిపోతుంది. సిమిలర్గా ఉంటుందన్నమాట స్టడీస్ అంతా కూడా. సో కొంచెం మనం అలా స్మార్ట్గా కవర్ చేసుకున్నా కూడా సిలబస్ చాలా ఈజీ అయిపోతుంది. ఎక్కువ మెమరీ అక్కర్లేదన్నమాట. కంపారిజన్లో అలా 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 గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కంపారిజన్, గ్రావిటేషనల్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్, అలాగే ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్. సో ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్, ఇది యూనివర్సల్, అది వేరు. సో ఎలక్ట్రిక్ ఫోర్స్లో ఇప్పుడు మనకు ఒక కొత్త పదం వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ దిస్ ఎప్సిలాన్ నాట్? ఎప్సిలాన్ నాట్ని ఏమంటారు అంటే, ఎప్సిలాన్ నాట్ దీన్ని ఎలా చదువుతారు అంటే EPSILON ఎప్సిలాన్ నాట్ అని చదువుతారు. ఇది మీరు చదవడానికి మాత్రమే నేను రాశాను, అదేం అవసరం లేదు. సో ఎప్సిలాన్ నాట్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు అంటే అబ్సల్యూట్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అబ్సల్యూట్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. మనం ఇందులో 3 రకాల ఎప్సిలాన్లు చదువుతాము. ఒకటి ఎప్సిలాన్ నాట్, రెండోది ఎప్సిలాన్, మూడోది ఎప్సిలాన్ ఆర్. సో ఎప్సిలాన్ నాట్ అంటే అబ్సల్యూట్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. మరి ఎప్సిలాన్ ఎవరు అంటే పర్మిటివిటీ ఆఫ్ ఎనీ మీడియం, పర్మిటివిటీ ఆఫ్ ఎనీ మీడియం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఎప్సిలాన్ ఆర్? ఎప్సిలాన్ ఆర్ ఈస్ కంపారిజన్ అనమాట, రిలేటివ్ పర్మిటివిటీ. ఓకే, సో ఈ పర్మిటివిటీ అనే పదానికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనము చార్జెస్ అని మాట్లాడుకుంటాం కదా, వాటి చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందన్నమాట. సో ఒక ఛార్జ్ ఇక్కడెక్కడో ఎయిర్లో ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది అనుకుంటే, దీని చుట్టూ ఉన్న మీడియం ఏంటి? ఎయిర్. సో ఈ ఎయిర్ అనే మీడియం ఈ ఛార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ని తన ద్వారా వెళ్ళడానికి ఎంత పర్మిషన్ ఇస్తుంది, ఆ నేచర్ని పర్మిటివిటీ అంటారు. సో ఎయిర్ ఆర్ వాక్యూమ్కి ఎప్సిలాన్ నాట్గా కన్సిడర్ చేస్తాము. సో 2 ఛార్జెస్ ఉన్నాయి, వాటి మధ్యలో మీడియం కనుక ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఉంటే అప్పుడు దానిని ఎప్సిలాన్ నాట్ అంటాం. సరే, అస్తమానం ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఉండక్కర్లేదు, వేరే ఏదైనా మీడియం ఫిలప్ అవ్వచ్చు. సో ఎయిర్ ఆర్ వాక్యూమ్ కాకుండా వేరే ఏదైనా మీడియంని, ఇప్పుడు ఈ 2 ఛార్జెస్ మధ్యలో నేను ఒక గ్లాస్ స్లాబ్ని పెట్టాను, ఇప్పుడు మీడియం ఏమైంది? గ్లాస్ స్లాబ్ తీసేసి కాపర్ స్లాబ్ పెట్టాను, ఇప్పుడు కాపర్ స్లాబ్ ఏమైంది? మీడియం, అనదర్ మీడియం అపార్ట్ ఫ్రమ్ ఎయిర్ అండ్ వాక్యూమ్. సో ఎయిర్ అండ్ వాక్యూమ్ ఉన్నప్పుడు ఎప్సిలాన్ నాట్ వాడతాము. ఆ 2 ఛార్జెస్ మధ్యలో ఎయిర్ ఆర్ వాక్యూమ్ కాకుండా వేరే ఏదైనా మీడియం ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం వాడాలి? ఎప్సిలాన్ వాడాలి. ఓకే, అయితే ఎప్సిలాన్ నాట్ వాల్యూ మనకి తెలుసు. ఎప్సిలాన్ నాట్ ఈజ్ అ కాన్స్టెంట్ వాల్యూ. ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవచ్చు, 8.85 × 10⁻12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవచ్చు, స్టాండర్డ్ వాల్యూ, బట్ యూజువల్గా ప్రాబ్లమ్స్లో మెన్షన్ చేస్తారు. మ్యాండేటరీ ఏం కాదు, లైక్ క్యాపిటల్ G వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, అలా మ్యాండేటరీ ఏం కాదు, మీ ఇష్టం, గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి. ఎప్సిలాన్ నాట్ వాల్యూ కాన్స్టెంట్, కానీ ఎప్సిలాన్ వాల్యూ కాన్స్టెంట్ తీసుకోవచ్చా? లేదు కదా. గ్లాస్ స్లాబ్కి ఒక ఎప్సిలాన్ వాల్యూ ఉంటుంది, కాపర్కి ఒక ఎప్సిలాన్ వాల్యూ ఉంటుంది, ఐరన్కి ఒక ఎప్సిలాన్, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎప్సిలాన్ వాల్యూ ఉంటుంది. సో ఇది కాన్స్టెంట్ కాదు. మరి ఇది కాన్స్టెంట్ కానప్పుడు ఎలాగా? దానికోసమనే రిలేటివ్ పర్మిటివిటీ ప్రవేశపెట్టారు. ఈ రిలేటివ్ పర్మిటివిటీ ఎవరు? రిలేటివ్ అంటే చుట్టాలు. ఈ రెండింటిని కలిపే చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలేటివ్ పర్మిటివిటీ అంటారు. కొంచెం ఏదో చెప్పాను, బట్ రిలేటివ్ పర్మిటివిటీ యూజువల్గా మనం ఫిజిక్స్లో రిలేటివ్ అనే పదం కంపారిజన్కి వాడతామన్నమాట. యూజువల్గా మన రిలేటివ్స్ చేసే పని కూడా అదే. సో ఏంటి, మీ అబ్బాయికి ఇంతే ర్యాంక్ వచ్చిందా, వాళ్ళ అబ్బాయికి అంత ర్యాంక్ వచ్చిందట, ఇలాంటి వాళ్ళందరూ రిలేటివ్సే ఉంటారు మనకి. ఎనీవే, సో వెన్ 2 చార్జెస్, ఒకసారి ఫార్ములా ఎలా రాయాలి చెప్తాను చూడండి. వెన్ 2 చార్జెస్ ఆర్ separated by air or vacuum
యాజ్ మీడియం, ఆ రెండిటి మధ్యలో ఎయిర్ ఆర్ వాక్యూమ్ అనేది మీడియంగా ఉన్నప్పుడు ఫార్ములా ఏం రాస్తాము అంటే F = 1/4πε0. ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఉన్నప్పుడు ε0 Q1 Q2 R². ఓకే, ఇది ఫార్ములా. బట్ ఒకవేళ అవే రెండు చార్జెస్, ఇఫ్ టూ చార్జెస్, ఇంకొకటి అనమాట, ఇఫ్ టూ చార్జెస్ హ్యావ్ any other medium between them, ఆ రెండిటి మధ్యలో వేరే ఏదైనా మీడియం ఉన్నప్పుడు. సో ఇక్కడ కూడా మనకి కేస్ 1 కేస్ 2 వస్తాయి చూడండి. కేస్ 1 అండ్ కేస్ 2. ఏంటి కేస్ 1 కేస్ 2 అనుకుంటున్నారా? ఒకటి Q1 Q2 చార్జెస్ ఉన్నాయి మనకి, ఈ రెండు కూడా ఒక r డిస్టెన్స్తో సెపరేట్ అయ్యాయి. ఇక్కడ కూడా సేమ్ Q1 Q2 చార్జెస్ ఉన్నాయి. ఓకే, Q1 Q2 చార్జెస్ ఉన్నాయి, ఇవి కూడా సేమ్ r డిస్టెన్స్తో సెపరేట్ అయి ఉన్నాయి అనుకుందాం. అయితే ఇప్పుడు వేరే ఏదైనా మీడియం ఫిలప్ చేయాలి కదా. ఆ వేరే ఏదైనా మీడియంని ఎలా ఫిలప్ చేయొచ్చు అంటే మొత్తం r డిస్టెన్స్ అంతా కూడా వేరే ఏదైనా మీడియం పెట్టచ్చు. కాపర్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఏదైనా. అలా కాకుండా ఒక టీ థిక్నెస్లో లేదా ఒక ఎక్స్ థిక్నెస్లో మాత్రమే నేను ఈ మీడియంని పెట్టాను. ఇలా కూడా చేయొచ్చు కదా. మొత్తం స్పేస్ అంతా వేరే మీడియంతో ఫిలప్ చేయాలని లేదు. కొంతపాటి ఏదో మీడియం ఒక గ్లాస్ లా పెట్టాను, ఇక్కడ మధ్యలో ఎయిర్ ఉండిపోయింది. ఇంకా ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫార్ములా ఎలా రాయాలి అంటే ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది అంటే ఇది F అనుకున్నాం కదా, ఇది F' అనుకుందాం. బికాస్ ఫోర్స్ మారిపోతుంది మధ్యలో, చార్జెస్ మధ్యలో మీడియం మారిపోతే వాటి మధ్యలో ఫోర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో F' = 1/4π. ఇప్పుడు ఏం వాడాలి? ఎనీ అదర్ మీడియం కాబట్టి ఎప్సిలాన్. ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఉంటే ε0, ఎనీ అదర్ మీడియం ఉంటే ఎప్సిలాన్. మిగతా ఫార్ములా సేమ్ టు సేమ్, Q1 Q2 R². ఓకే, Q1 Q2 R². ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది అంటే F" అని రాస్తాను, వేరే ఫోర్స్ వస్తుంది కాబట్టి. దీనికి ఒక సెపరేట్ ఫార్ములా ఉంటుంది, 1/4πε0 Q1 Q2 R-X + X√K². ఓకే, హోల్². ఈ K ఏంటి ఇప్పుడు నేను చెప్తాను చూడండి, జస్ట్ ఫార్ములాని అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే, ఇప్పుడు εr అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ εr = ε/ε0. ఓకే, ఇది ఫార్ములా. రిలేటివ్ పర్మిటివిటీ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ permittivity of any medium to permittivity of free space. Permittivity of any medium to permittivity of free space. εr ని ఏమంటారు? రిలేటివ్ పర్మిటివిటీ. εr కి ఇంకొక పేరు కూడా ఉంది. εr is also called as dielectric constant. εr ని డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్కి సింబల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ K. εr అన్నా K అన్నా ఒక్కటే. ఓకే, ఈ రెండిటికి పేర్లు వేరు కానీ మీనింగ్ ఒకటే. ఇప్పుడు ఈ K అనేది ఈ లెసన్లో పెద్దగా వాడతామా అంటే కాదు, కానీ నెక్స్ట్ కమింగ్ అప్ లెసన్స్లో అంటే పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఈ లెసన్స్ అన్నిటిలో చాలా ఎక్కువగా వాడతాము. బట్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా వాడతామమ్మా. సో కామన్ ఫర్ ఎంటైర్ ఎలక్ట్రిసిటీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కామన్ ఫర్ ఎంటైర్ ఎలక్ట్రిసిటీ ట్రాక్లో ఎక్కడ పడితే అక్కడ ఈ కాన్సెప్ట్ని వాడతాం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కేని ఏమంటామమ్మ? కే ఈజ్ కాల్డ్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్. ఇక్కడ ఒక చిన్న నోట్, బికాస్ ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఫర్ ఎయిర్ ఆర్ వాక్యూమ్
ఎయిర్ ఆర్ వాక్యూమ్ వచ్చేటప్పటికి K ఈజ్ ఈక్వల్ టు 1 కన్సిడర్ చేస్తాము. ఇన్ కేస్ ఆఫ్ మెటల్స్ అంటే వెరీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, K ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ కేస్ ఆఫ్ మెటల్స్ K ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకుంటాము. ఇది కూడా ఈ లెసన్లో పెద్దగా వాడము, కానీ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ లెసన్లో చాలా ఎక్కువగా వాడతామమ్మా. సో కంపల్సరీగా నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తాను అంటే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే epsilon r is equal to epsilon by epsilon naught. So can I write epsilon is equal to epsilon r into epsilon naught? అంటే K into epsilon naught గా రాసుకోవచ్చు కదా, K into epsilon naught. ఇప్పుడు మన ఫార్ములా ఎలా మారుతుంది చూడండి. ఎప్సిలాన్ ప్లేస్లో ఏం రాస్తాము, ఎప్సిలాన్ ప్లేస్లో K ఎప్సిలాన్ నాట్ రాస్తాము. సో ఎప్సిలాన్ ప్లేస్లో K ఎప్సిలాన్ నాట్ రాస్తే 1/4π K ఎప్సిలాన్ నాట్ ఇంటూ మామూలుగా Q1 Q2 బై r² అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఫార్ములా ఏమైంది, F డాష్ ఇజ్ ఈక్వల్ టు Kని బయటికి తీసేయండి, 1/K బయటికి తీసేస్తే 1/4π ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై r² అయ్యిందా. 1/4π ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై r² అంటే F. సో F డాష్ ఇజ్ ఈక్వల్ టు F/K. F డాష్ ఇజ్ ఈక్వల్ టు F/K. ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ F అంటే ఏంటి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ వెన్ చార్జెస్ ఆర్ సెపరేటెడ్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్. సో F అంటే ఏంటమ్మా, ఎయిర్ ఆర్ వాక్యూమ్లో ఫోర్స్. F డాష్ అంటే ఏంటి, వేరే ఏదైనా మీడియం పెట్టినప్పుడు, అంటే వేరే ఏదైనా మీడియం పెట్టినప్పుడు ఫోర్స్ డిస్టెన్స్ మారలేదు, చార్జెస్ మారలేదు, ఓన్లీ మీడియం మారింది. అలా మీడియం మారినప్పుడు ఫోర్స్ ఏమైంది అంటే, ఇదివరకు ఉన్న ఫోర్స్లో K ఫ్రాక్షన్ 1/K వాల్యూ అయ్యిందనమాట, అంటే తగ్గింది. ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఉన్నప్పుడు ఉన్న కన్నా ఫోర్స్లో 1/K వాల్యూ మాత్రమే మనకి వస్తుంది ఫోర్స్గా, అంటే ఫోర్స్ ఏమవుతుంది, ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. బట్ ఎస్ పర్ఫెక్ట్లీ మెటల్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ మనం అంటే పర్ఫెక్ట్ మెటల్ K ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉన్నవి పర్ఫెక్ట్ మెటల్స్ ఎగ్జిస్ట్ అవ్వవు, బట్ ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని బట్టి మనం కన్సిడర్ చేస్తాం. బట్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్ టు బి నోటెడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. 2 సేమ్ ఛార్జెస్ అంటే ఐడెంటికల్ ఛార్జెస్, ఒకటే ఛార్జెస్ అని. 2 సేమ్ ఛార్జెస్ separated by same distance in 2 different media. సో ఇక్కడ మనకి మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది, అదేంటంటే మీడియం మారితే K వాల్యూ మారుతుంది, మీడియం మారకపోతే K వాల్యూ మారదు. బికాజ్ ఆబ్వియస్గా K అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది, మీడియం మీద కదా, మీడియం వల్లే కదా K అనేది వచ్చింది మనకి. సో ఇక్కడ మీడియం మారిపోయింది అనుకోండి, కాపర్ బదులు ఐరన్ పెట్టాను, K వాల్యూ మారిపోతుంది. అంతేగాని 10 సెంటీమీటర్ థిక్నెస్ కాపర్ పెట్టాను, 1 సెంటీమీటర్ థిక్నెస్ కాపర్ పెట్టాను, నో చేంజ్. కాపర్ అనేది K వాల్యూ రిమైన్స్ సేమ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీడియం మారనంత వరకు K వాల్యూ మారదు, మీడియం మారిపోతే K వాల్యూ మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చార్జెస్, 2 చార్జెస్ ఉన్నాయి, 2 సేమ్ చార్జెస్. ఓకే, ఆ రెండింటిని సేమ్ డిస్టెన్స్లో 2 వేరు మీడియంస్లో పెట్టారు. సో 2 వేరు మీడియంలో పెడితే F కూడా మారిపోతుంది కదా. F1 ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్. అయితే K వాల్యూ కూడా రాసుకోవాలి మనము. F1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే K తర్వాత రాస్తాను, 1/K1 ఇంటూ Q ఇంటూ Q బై r². 2 సేమ్ ఛార్జెస్ అన్నాం కాబట్టి Q ఇంటూ Q బై r². నెక్స్ట్ F2 ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ 1/K2, బికాస్ మీడియం మారిపోయింది కాబట్టి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కూడా మారిపోతుంది. మిగతావన్నీ సేమ్గానే ఉన్నాయి అని చెప్పారు కాబట్టి అవి అలాగే రాసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే F1/F2 ఈజ్ ఈక్వల్ టు
K2 by K1 లేదా మీకు ఇలా ఉంచేసుకోవచ్చు, లేదు అంటే F1 K1 is equal to F2 K2 ఎలా అయినా రాసుకోవచ్చు. ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్, 2019లో వచ్చిన క్వశ్చన్. ఇది జేఈ మెయిన్స్ 2019లో వచ్చిన క్వశ్చన్ అండ్ ఎంసెట్లో కూడా వెరీ లాంగ్ టైం బ్యాక్ వచ్చిన క్వశ్చన్ ఇది. సో హైలీ రిపీటెడ్ మోడల్. ఈ వాల్టి క్లాస్లో నేను చెప్పే ప్రతి మోడల్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ హైలీ రిపీటెడ్. మీరు ఎన్నిసార్లు మీరు పేజ్ చూసుకోవచ్చు ప్రీవియస్ ఇయర్స్, ఖచ్చితంగా 2-3 టైమ్స్ కాన్సిక్యూటివ్గా కనిపిస్తాయి మీకు ఈ మోడల్స్ అన్నీ కూడా. ఓకే, సో ఇది ఎప్సిలాన్కి సంబంధించిన స్టోరీ. సో ఒక స్టోరీ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకొక పార్ట్ ఏం నేర్చుకోవాలి మనం ఇందులో అంటే కులోమ్స్ లాలో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి? సూపర్ పొజిషన్ అంటే ఏం లేదు, రెండు చార్జెస్ మధ్యలో మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ రెండు చార్జెసే ఉండాలని రూల్ ఉందా? లేదే. బోల్డ్ అన్ని చార్జెస్ ఉండొచ్చు కదా స్పేస్లో. సో అలా బోల్డ్ అన్ని చార్జెస్ ఉన్నప్పుడు రకరకాల ఫోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ క్యూ ఉంది, ఇట్ ఈస్ సరౌండెడ్ బై Q1, Q2, Q3 అండ్ Q4, Q5 ఇలా కొన్ని చార్జెస్తో సరౌండ్ అయ్యి ఉంది. Q2 Q1 డిస్టెన్స్ R1, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ R4, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ R5, ఈ డిస్టెన్స్ R3, ఈ డిస్టెన్స్ R2 అనుకుందాం. ఇలా ఇంకా 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 చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది, ప్రతి రెండు చార్జెస్ మధ్యలో కూడా ఫోర్స్ ఉంటుంది. సో లెట్ us టేక్ దోస్ ఫోర్సెస్ ఆర్ F1 బార్, F2 బార్, F3 బార్ అండ్ సో ఆన్. ఓకే, సో F1 బార్, F2 బార్, F3 బార్ ఇలా అనుకుందాం. బార్లు ఎందుకు పెట్టారు మేడం? ఎందుకు పెట్టాను అంటే ఫోర్స్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో మనము ఏ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ రిమోట్ ఉంది, ఈ రిమోట్ని ఇటు నుంచి 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను, అలాగే ఇటు నుంచి కూడా 2 న్యూటన్స్, ఈ రెండు వైపులా 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అని అడిగారు అనుకోండి, 2 + 2 4 న్యూటన్ అని చెప్తామా? లేదా ఇటు 2 న్యూటన్స్, ఇటు 2 న్యూటన్స్ నెగిటివ్ తీసుకుని 2 - 2 0 అని చెప్తామా? సో ఫోర్స్కి వచ్చేటప్పటికి ఇది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి డైరెక్షన్ మేక్స్ సెన్స్. డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక డైరెక్షన్లో ఫోర్స్ పాజిటివ్ కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ నెగిటివ్ కన్సిడర్ చేయాలి. ఇది మనం వెక్టార్స్లో నేర్చుకుంటాము, రైట్? సో నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు వాటిని ఊరికే నార్మల్గా యాడ్ చేసేయకూడదు, బట్ వెక్టోరియల్ అడిషన్ చెయ్యాలి. సో F3 బార్, F4 బార్ అండ్ సో ఆన్, ఎన్ని ఉంటాయి అన్ని. సో ఇదేమొచ్చింది నాకు F నెట్ బార్. సో నెట్ ఫోర్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ హెల్ప్ అవుతుంది. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ స్టేట్మెంట్కి వస్తే, వెన్ ఏ చార్జ్ ఈజ్ సరౌండెడ్ బై మల్టిపుల్ నంబర్ ఆఫ్ చార్జెస్ దెన్ ద నెట్ ఆర్ రిజల్టాంట్, ఈ రెండు పదాలకి మీనింగ్ ఒకటే, ద నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద వెక్టోరియల్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్. నార్మల్ సమ్ కాదు, వెక్టోరియల్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ని బీభత్సంగా వాడుకుంటాం చూడండి. ఈ లెసన్లో కొన్ని మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, స్టాండర్డ్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్. అవి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వెక్టార్స్ నాలెడ్జ్ ఉండాలి. వెక్టార్స్ క్లాస్ కావాలి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, బ్రిడ్జ్ కోర్స్ ప్లేలిస్ట్లో వెక్టార్స్ క్లాస్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. సో ఇదొక వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ తర్వాత ఇంకా మనం ప్రాబ్లమ్స్ ఎలా మోడల్స్ వస్తాయి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఏమేం మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక మోడల్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఎంసెట్లోనూ రిపీటెడ్ మోడల్, అలాగే జేఈలో కూడా రిపీటెడ్ మోడల్. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఏంటి ఇంత ఈజీ క్వశ్చన్స్ వస్తాయా అని మీరే అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 చార్జెస్ Q1, Q2 are separated by a distance r distance తో సెపరేట్ అయ్యాయి. ఇన్ దాట్ కేస్ ద ఫోర్స్ ఈజ్ F. ఆ సిచ్యువేషన్లో దాని ఫోర్స్ ఏంటి అంటే F. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ halved,
ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ హాఫ్డ్, ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. లేదు అంటే ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ హాఫ్డ్, ఇఫ్ వన్ ఆఫ్ ది చార్జెస్ ఈజ్ డబుల్డ్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా ఉన్నాయి మోడల్స్. సో వన్ ఆఫ్ ది చార్జెస్ ఈజ్ డబుల్డ్, ఇలాంటివి ఎలా చేస్తాము? వెరీ వెరీ సింపుల్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఎలా సాల్వ్ చేస్తాము? ఫస్ట్ ఎఫ్కి ఫార్ములా రాసుకోండి. ఎఫ్కి ఫార్ములా ఏంటి? 1/4πε0 Q1 Q2 by r². ఇప్పుడు కేస్ 1లో గివెన్ దాట్ ఆ కొత్త డిస్టెన్స్ ఏమైంది? కొత్త డిస్టెన్స్ ఏమైంది? డిస్టెన్స్ హాఫ్ అయ్యింది. సో r' is equal to r/2 అనుకోండి. సో ఇప్పుడు కొత్త ఫోర్స్ ఏంటి? F' is equal to 1/4πε0 Q1 Q2 ఏం మార్చలేదు, అలాగే ఉంది, బై r'². సో దీని ప్లేస్లో r/2 హోల్ స్క్వేర్ రాస్తాం. సో r/2 హోల్ స్క్వేర్ రాస్తే ఇదేమైంది? r² 4 పైకి వస్తుంది. సో కెన్ ఐ రైట్ F' is equal to 4f. F' is equal to 4 times of S, because F అంటే ఏంటి? 1/4πε0 Q1 Q2 by r². సో ఇలాగా మీరేం చేస్తారు అంటే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్స్లో పెట్టండి. చూస్తాను ఎంతమంది సాల్వ్ చేస్తున్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు దీని మీద అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ హైలీ రిపీటెడ్ మోడల్. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత చిన్నదా అని, బట్ ఎస్, ట్రస్ట్ మీ, 2019లో వచ్చింది. అండ్ ఎంసెట్లో కూడా హైలీ రిపీటెడ్ మోడల్. ఎంసెట్లో అయితే అస్తమాని ఇలాంటి క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. సో 2024లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు గెట్ రెడీ. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వీ హ్యావ్ టు నో అబౌట్ సంథింగ్ కాల్డ్ నల్ పాయింట్. ఓకే, నల్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి? యూజువల్గా నల్ పాయింట్ అంటే ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ బికమ్ 0. బికాజ్ మనం చదివే కాన్సెప్ట్ వాళ్ళంతా కూడా ఫుల్ ఆఫ్ ఫోర్స్. సో ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నల్ పాయింట్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే ద పాయింట్ ఆర్ డిస్టెన్స్. పాయింట్ అంటే ఏంటి? డిస్టెన్స్, లొకేషన్ at which the net force becomes 0. Net force becomes 0. ఏ పాయింట్ దగ్గర అయితే నెట్ ఫోర్స్ 0 అవుతుందో దానినే మనము నల్ పాయింట్ అంటాము. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నల్ పాయింట్ ఎలా వస్తుంది? లెట్ us టేక్ Q1 అండ్ Q2 అనే 2 చార్జెస్ ఉన్నాయి అనుకుందాం. Q1 Q2 అనే 2 చార్జెస్ ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో సెపరేషన్ వచ్చేసి r అనే డిస్టెన్స్లో సెపరేషన్ ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ రెండిటి మధ్యలో ఎక్కడో ఒక చోట, సెంటర్లోనే కాదు, ఎక్కడో ఒక చోట క్యాపిటల్ Q అనే ఇంకొక ఛార్జ్ని తీసుకొచ్చి పెట్టాం. 2 చార్జెస్ పాపం వాటి మానాన అలా ఉండి ప్రేమించుకుంటున్నాయి. పాపం వాటి మధ్యలోకి 3వ వ్యక్తి ఎంటర్ అయిపోయాడు. సో ఈ 3వ వ్యక్తి ఎంటర్ అవ్వడం వల్ల ఆల్రెడీ Q1 Q2 మధ్యలో ఉన్న లవ్ అనేది ఎఫెక్ట్ అవుతుందా? సో బేబీ సినిమా చూసిన వాళ్ళందరూ ఎస్ తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది అనేసి అనుకోవచ్చు, బట్ నో, ఇవి చార్జెస్, మనుషులు కాదు కదా. సో అలా స్టిక్ అయి ఉంటాయి అన్నమాట. సో Q1 Q2 అనేవి ఆల్రెడీ వాటి మధ్యలో 6 డిస్టెన్స్ ఉంది. అలా ఉన్నప్పుడు వాటి మధ్యలో కొంత ఫోర్స్ అనేది ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే థియరీ బిట్స్ అడిగితే మీరు పోగొట్టుకోకూడదు. సో Q1 Q2 వాటి మానానవి అలా ప్రేమించుకుంటున్నాయి. వాటి మధ్యలో ప్రేమ ఎంత? F అనే ప్రేమ ఉంది. F కులూమ్స్ ఫోర్స్ అంత ప్రేమ ఉంది. ఇప్పుడు వీటి మధ్యలోకి క్యాపిటల్ Q అనే 3వ వ్యక్తి వచ్చి పడ్డాడు. సో వీడి వల్ల ఈ రెండిటి మధ్యలో ఉండే ఫోర్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అవ్వదు. ఏ ఫెవికాల్ కా జోడ్ హై, అస్సలు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వదన్నమాట. సో వెన్ 2 చార్జెస్ ఆర్ separated at a distance r and the force between them is F. After placing a third charge between them, what is the force between? Question జాగ్రత్తగా వినండి. What is the force between Q1 and Q2? Q1కి Q2కి మధ్యలో ఫోర్స్ ఎంత? అలాగే F ఉంటుంది. బికాస్ F దేని మీద డిపెండ్ అవుతుంది? Q1 Q2 మీద, R మీద. ఈ క్యాపిటల్ Q వచ్చినంత మాత్రాన ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ మారిందా? లేదు. Q1 Q2 వాల్యూస్ మారాయా? లేదు. సో
ఇది చాలా ఇంపార్టెంట్. నేను బేబీ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను అంటే మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఓ మేడం అప్పుడు బేబీ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఇలా కదా అలా కదా అని ఆలోచిస్తారు అని చెప్పి మాత్రమే. సో 2 ఛార్జెస్ మధ్యలో వాటి మధ్యలో ప్రేమ ఎఫ్ అయితే మూడో ఛార్జ్ వచ్చినా కూడా ఆ ప్రేమ అలాగే ఎఫ్ లాగే ఉండిపోతుంది. ఓకే, సో అది ఛార్జెస్ నిరూపించుకుంటాయన్నమాట వాటి. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఇంకొకటి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మరి క్యూ మీద Q1 వల్ల ఫోర్స్ ఉంటుందా? ఉంటుంది. ఈ క్యూ మీద Q2 వల్ల ఫోర్స్ ఉంటుందా? ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ఫోర్స్, ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి ఇందులో మనం ఐడెంటిఫై చేయాలి. హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ Q1కి Q2కి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, అప్పుడే ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Q1కి Q2కి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ Qకి Q1కి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. రెండోది ఇంకొకటి Q2కి క్యాపిటల్ Qకి మధ్యలో ఉంటుంది. సో టోటల్గా ఈ సిస్టమ్ మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అంటే 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. టోటల్గా 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఎఫ్ నెట్ కావాలి అంటే ఒక ఫోర్స్, రెండో ఫోర్స్, మూడో ఫోర్స్, వీటన్నిటినీ కూడా మనము వెక్టోరియల్ సమ్ చేయాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మనకి యూజువల్గా క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఫైండ్ ద డిస్టెన్స్ at which capital Q remains in equilibrium. ఈ క్వశ్చన్ 2019లో వచ్చింది, 20లో వచ్చింది, 21లో వచ్చింది, 22లో కూడా వచ్చింది. వన్ ఆఫ్ ద సెషన్స్. అసలు ఎక్కడ రాదు చెప్పండి, ప్రతి దాంట్లోనూ వచ్చింది. కాకపోతే నంబర్స్ వ్యారీ అయ్యాయి, అది కూడా నేను మీకు చెప్తాను. ఇది 2019లో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద డిస్టెన్స్ అట్ విచ్ క్యాపిటల్ Q రిమైన్స్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈ పదం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈక్విలిబ్రియం అనే పదానికి మీనింగ్ ఏంటి? ఆబ్వియస్గా నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నల్ పాయింట్ అన్నా ఈక్విలిబ్రియం అన్నా ఒక్కటే. సో మీకు నార్మల్గా ఫోర్స్ గురించి తెలిస్తే ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ఇప్పుడు ఇటు నుంచి నేను ఈక్వల్ ఫోర్స్ పెడుతున్నాను కాబట్టే ఇది అలా కదలకుండా ఉంది. సో ఈక్విలిబ్రియం అనే పదానికి మీనింగ్ ఏంటి? నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఈక్విలిబ్రియం అంటే నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో Q రిమైన్స్ ఇన్ ఈక్విలిబ్రియం. సో Q ఎక్కడ ఈక్విలిబ్రియంలో ఉంటుంది, ఇది మన క్వశ్చన్. సో ఎంత డిస్టెన్స్లో, దానికి మనం ఏం చేద్దామంటే ఒకవేళ క్యాపిటల్ Q అనేది Q1 నుంచి X డిస్టెన్స్లో ఉంది అనుకుంటే, ఈ డిస్టెన్స్ R, ఈ డిస్టెన్స్ X అయినప్పుడు ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ని ఎలా రాసుకోవచ్చు? R మైనస్ Xగా రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఈ పదానికి మీనింగ్ ఎఫ్ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఈక్విలిబ్రియం అంటే ఎఫ్ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఇప్పుడు క్యాపిటల్ Q, మనం మాట్లాడుకునేది క్యాపిటల్ Q గురించి. సో క్యాపిటల్ Q మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? Q1 వల్ల ఒక ఫోర్స్ యాక్ట్ అవుతోంది, Q2 వల్ల ఇంకొక ఫోర్స్ యాక్ట్ అవుతోంది. సో ఇప్పుడు Q1 Q రెండు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పాజిటివ్ ఛార్జెసే తీసుకున్నాను. Q1 Qని కొంత ఫోర్స్తో రిపెల్ చేస్తుంది. ఎటువైపు? Q1 Qని రిపెల్ చేస్తుంది. సో ఇది F1 బార్ అనుకుందాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి, బికాజ్ ఈ డైరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. Q1 క్యాపిటల్ Qని రిపెల్ చేస్తుంది. Q1 క్యాపిటల్ Qని రిపెల్ చేస్తుంది F1 ఫోర్స్తో. సో రిపెల్ ఈ డైరెక్షన్లో కదా, సో ఇలా రాసాం. నెక్స్ట్ Q2 క్యాపిటల్ Qని రిపెల్ చేస్తుంది. ఏ డైరెక్షన్లో? ఇటువైపు కాబట్టి Q2 క్యాపిటల్ Qని రిపెల్ చేస్తుంది. సో ఈ డైరెక్షన్లో F2 బార్ యాక్ట్ అవుతుంది. మీరు ఒకసారి చూస్తే ఒకటి పాజిటివ్ X డైరెక్షన్లో ఉంటే రెండోది నెగిటివ్ X డైరెక్షన్లో ఉంది. ఎనీవేస్, సో మనకి ఈక్విలిబ్రియం కావాలి. సో ఈక్విలిబ్రియం, ఫర్ ఈక్విలిబ్రియం కండిషన్ ఏంటి? ఫర్ ఈక్విలిబ్రియం మనం చేయాల్సింది ఏంటి అంటే F1 బార్ ప్లస్ F2 బార్ మస్ట్ బి ఈక్వల్ టు 0. కేవలం Q మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. కేవలం
క్యూ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. క్యూ మీద ఈ రెండు ఫోర్సెస్ మాత్రమే యాక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు F1 బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ F2 బార్ రాసుకోవచ్చు కదా. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రాద్దాం, బికాస్ ఫార్ములాలో Q1 Q2 అనేవి చార్జ్ అనేది స్కేలార్ క్వాంటిటీ తెలుసు కదా, ఫస్ట్ క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. సో ఆర్ అనేది కూడా మనము ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే కన్సిడర్ చేద్దాం. సో మాడ్యులస్ ఆఫ్ F1 బార్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ F2 బార్, బికాస్ మనకి డిస్టెన్స్ కావాలి. F1 అంటే ఏంటి, ఈ రెండిటికి మధ్యలో కులుమ్స్లో రాయాలి. సో 1/4πε0. ఈ రెండు చార్జెస్ ఏంటి, Q1 ఇంటూ క్యాపిటల్ Q బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, x² ఇజ్ ఈక్వల్ టు, ఇది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెయ్యాలి. ఏ రెండు చార్జెస్ తీసుకుంటే వాటి మధ్యలో డిస్టెన్స్ మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ F2కి వద్దాం. సో F2 అనేది ఎవరెవరి మధ్యలో ఉంది, Q2కి క్యాపిటల్ Qకి మధ్యలో ఉంది. ఇవి డైరెక్షన్స్ అమ్మ, కేవలం డైరెక్షన్స్ మాత్రమే. ఫోర్స్ అనేది ఏ చార్జెస్ మధ్యలో ఉంది అది చూసుకోవాలి. F2 ఎవరెవరి మధ్యలో ఉంది, Q2కి క్యాపిటల్ Qకి మధ్యలో ఉంది. సో 1/4πε0 Q2 క్యాపిటల్ Q బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, r మైనస్ x హోల్ స్క్వేర్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్లో క్యాపిటల్ Q పోతుంది మనకి, 1/4πε0 గాన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే Q1 ఇంటూ r మైనస్ x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు Q2 ఇంటూ x². రెండు వైపులా స్క్వేర్ రూట్ తీసుకోండి. స్క్వేర్ రూట్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే √Q1 ఇంటూ r మైనస్ x ఇజ్ ఈక్వల్ టు √Q2 ఇంటూ x. ఓకే, x అని కామన్ తీయండి, ఇటువైపు x కామన్ తీస్తే √Q2 ప్లస్ √Q1 ఇజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ ఉంటుంది √Q1 ఇంటూ r. ఈ డెరివేషన్ పార్ట్ అవసరం లేదు, నేను చెప్తాను షార్ట్కట్ మెథడ్ కూడా మీకు. సో √Q2 ప్లస్ √Q1 ఇజ్ ఈక్వల్ టు √Q1 ప్లస్ r. సో దీనిని మనకేం కావాలి, x డిస్టెన్స్ కదా కావాలి, ఏ డిస్టెన్స్లో క్యూని పెట్టాలి, x కావాలి. సో x ఇటు నుంచి మిగతావన్నీ అటు పంపించేయండి. x ఇజ్ ఈక్వల్ టు √Q1 r బై √Q2 ప్లస్ √Q1. ఓకే, సో దీనిని కిందకి తీసుకొచ్చి డివైడ్ ఇండివిజువల్లీ, దీనిని కిందకి తీసుకొచ్చి ఇండివిజువల్గా డివైడ్ చేస్తే x ఇజ్ ఈక్వల్ టు r బై √Q2 బై Q1 ప్లస్ 1. ఇదే మన స్టాండర్డ్ ఫార్ములా. మీరు చూస్తారు ఈ ఫార్ములా ప్రతి లెసన్లోనూ వస్తుంది, ప్రతి కాన్సెప్ట్లోనూ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్, ఫీల్డ్, పొటెన్షియల్ అన్ని చోట్ల నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇప్పుడు ఈ ఫార్ములా దేనికి డిరైవ్ చేసాం మేడం, ఈ ఫార్ములా దేనికి డిరైవ్ చేసాము అంటే నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగినా, ఏ డిస్టెన్స్లో పెడితే ఛార్జ్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది అని అడిగినా అన్నిటికీ ఒకటే ఆన్సర్. ఓకే, సో నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి లేదా ఏ డిస్టెన్స్లో ఛార్జ్ని పెడితే ఇట్ రిమైన్స్ ఇన్ ఈక్విలిబ్రియం, ఏ క్వశ్చన్ అడిగినా డైరెక్ట్ ఫార్ములా x ఇజ్ ఈక్వల్ టు, r అంటే ఏంటి, ఆ రెండు చార్జెస్ మధ్యలో ఒరిజినల్ డిస్టెన్స్. సో r బై √Q2 బై Q1 ప్లస్ 1. ఇప్పుడు నేను మీకు 2022లో సేమ్ మోడల్ క్వశ్చన్ చెప్తా. ఇది మీకు ఎక్కడ వచ్చింది మనకి ఇది అంటే, ఇది డైరెక్ట్ ఈ ఫార్ములా ఐడెంటిఫికేషన్ 2019లో వచ్చింది. ఇప్పుడు 2022లో వచ్చిన క్వశ్చన్ చెప్తాను చూడండి. 2022లో ఏమిచ్చారంటే టూ చార్జెస్ 5 మైక్రోకూలుమ్ అండ్ -20 మైక్రోకూలుమ్. టూ చార్జెస్ 5 మైక్రోకూలుమ్ -20 మైక్రోకూలుమ్ ఆర్ separated by a distance 10 centimeters. Separated by a distance 10 centimeters. Find the distance where a third charge placed between them remains unaffected. ఇలా ఇచ్చారు క్వశ్చన్.
అన్ఎఫెక్టెడ్ అంటే ఏంటి? అన్ఎఫెక్టెడ్ అంటే ఏంటి అంటే దాని మీద ఫోర్స్ 0 అయిపోవాలి. సో ఇది కూడా ఈక్విలిబ్రియంకి సంబంధించిన క్వశ్చనే. సో దీన్ని ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫార్ములా బేస్ చేస్తాను. చూడండి, ఫార్ములా ఏంటి? వి నో దాట్ x is equal to r by root over q2 by q1 plus 1. ఓకే, సో r by q2 by q1 plus 1. సో ఇక్కడ r ఎంత మనకి డిస్టెన్స్ గివెన్ రాసుకుందాం. చూడండి, గివెన్ r ఎంత 10 సెంటీమీటర్, q1 ఎంత 5 మైక్రో కూలుంబ్. మైక్రో వాల్యూ తెలుసా తెలీదా? 10⁻⁻6 మైక్రో వాల్యూ ఎంత? 10⁻⁻6. q2 ఎంత? q2 వాల్యూ -20 మైక్రో కూలుంబ్. కానీ జాగ్రత్తగా వినండి, మనము ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములా తెప్పించాం, అవునా కాదా? సో మ్యాగ్నిట్యూడ్ వేసేటప్పుడు మైనస్ వాడాలా అవసరం లేదా అంటే అవసరం లేదు. బికాస్ మైనస్ సింబల్ అనేది కేవలం పొలారిటీని మాత్రమే చెప్తుంది. సో మీరు ఆల్రెడీ ఇక్కడ మనం డెరివేషన్ చేసేటప్పుడు చూడండి, కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకున్నాం. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 10/√, q2 by q1, 20/5 + 1. సో 20/5 + 1. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి అంటే x is equal to 20/5 is 4, √4 is 2, 2 + 1 is 3. సో 10/3 సెంటీమీటర్స్. దీన్ని ఇలా ఉంచవచ్చు, లేదంటే డెసిమల్లో ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం రెండు రకాలుగా ఆలోచించవచ్చు. ఎక్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము? 5 మైక్రోకూలం నుంచి తీసుకున్నాం. ఒకవేళ క్వశ్చన్లో 20 మైక్రోకూలం నుంచి అడిగారు అనుకోండి, ఒకవేళ క్వశ్చన్లో 20 మైక్రోకూలం నుంచి ఎలా చెయ్యాలి అది కూడా ఆలోచించాలి. సో హియర్ distance of null point, ఇందులో మనము డిస్టెన్స్ ఆఫ్ నల్ పాయింట్ ఫ్రమ్ 5 మైక్రోకూలం అడిగితే ఎలా చెయ్యాలి? ఫ్రమ్ 20 మైక్రోకూలం -20 మైక్రోకూలం నుంచి అడిగితే ఎలా చేయాలి? ఫ్రమ్ 5 మైక్రోకూలంనే మనం తీసుకున్నాం, బికాస్ q1 మనం తీసుకున్నది 5 కాబట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. సో డైరెక్ట్ ఆన్సర్ ఇదెంత? 10/3 సెంటీమీటర్స్. అలా కాదు, నాకు -20 నుంచి రావాలి అంటే మనం ఇందాక డయాగ్రామ్ గీసుకున్నాం, చూసారా? ఇది q1, ఇది q2, ఈ డిస్టెన్స్ r అయినప్పుడు, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r అయినప్పుడు క్యాపిటల్ క్యూని ఇక్కడెక్కడో పెట్టాం. అప్పుడు ఇది x అయితే ఇది r - x అయిందా? సో ఇది 5 మైక్రోకూలం, ఇది -20 మైక్రోకూలం. సో 5 మైక్రోకూలం నుంచి x అయినప్పుడు ఇక్కడ r - x కాబట్టి సింపుల్గా 10 - 10/3 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 30 - 10 20/3 ఈజ్ ద ఆన్సర్. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇది జేఈ మెయిన్స్లో అండ్ ఎంసెట్లో హైలీ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూయింగ్ ద నెక్స్ట్ మోడల్. ఇలాంటివే ఇంకొక మోడల్ ఏంటి అంటే, ఇది 2022లో వచ్చింది కదా, 2022లోనే మళ్ళీ ఇంకొక సెషన్లో సేమ్ 2022లో ఇంకొక సెషన్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సేమ్ 2022లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ జేఈ 2022లోనే వచ్చింది ఇది కూడా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, 2 identical charges are there, 2 identical charges separated by a distance r. రెండు ఐడెంటికల్ చార్జెస్ అంటే రెండు సేమ్ పొలారిటీ, సేమ్ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటాయి. ఇప్పుడు ఏ థర్డ్ న్యూట్రల్ ఛార్జ్ అంటే మూడో ఛార్జ్ మీద ఎటువంటి ఛార్జ్ లేదు. థర్డ్ న్యూట్రల్ పార్టికల్ అనుకుందాము, ఛార్జ్ కాదు కదా. థర్డ్ న్యూట్రల్ పార్టికల్ ఫస్ట్ బ్రాట్ into contact with one charge and then with
the second charge and now placed between those two charges. ఇందులో కూడా నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు క్వశ్చన్లో. దీంట్లో కూడా సేమ్ నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ క్లాస్ నేను ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ బేసిక్స్ చెప్పాను కదా, ఒకవేళ అది మీరు విని ఉంటే ఇది చాలా ఈజీ అయిపోతుంది. నేను రాయడంలో ఏదో అంత లెందీగా ఉంది కానీ అస్సలు కష్టమేమీ కాదు. సో స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. స్టోరీ ఎక్కడ బిగిన్ అయింది మనకి? స్టోరీ ఎక్కడ బిగిన్ అయింది అంటే 2 చార్జెస్ పాపం ఉన్నాయి, వాటి మానాన అవి వాటి ప్లేస్లో ఉండి చక్కగా అవి ప్రేమించుకుంటున్నాయి. సో ఐడెంటికల్ చార్జెస్ కాబట్టి ఇది క్యూ అయితే ఇది కూడా క్యూనే. ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఆర్గా ఉండేది. ఒకప్పుడు ఈ రెండు ఇలా ఉండేవి. ఈ రెండిటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది కదా, సో హ్యాపీగా అవి అలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారు? ఇంకొక న్యూట్రల్ పార్టికల్ అంటే దాని మీద ఛార్జ్ ఏమీ లేదు. సో వీటికి పేర్లు పెట్టుకుందాం. ఇది ఏ అనే ఛార్జ్, బి అనే ఛార్జ్, సి అనేది మన న్యూట్రల్ పార్టికల్ అనుకుందాం. న్యూట్రల్ పార్టికల్ మీద ఛార్జ్ ఏమీ లేదు. సో ఇనీషియల్గా కేస్ 1 కేస్ 2 అని తీసుకుందాం. కేస్ 1లో ఏం జరిగింది? కేస్ 1లో ఏ అండ్ సి కేమ్ ఇంటూ కాంటాక్ట్. ఏ అండ్ సి కేమ్ ఇంటూ కాంటాక్ట్. సో ఏసీ కాంటాక్ట్లోకి వచ్చాయి కాబట్టి సో ఆఫ్టర్ కాంటాక్ట్ ఏసీ కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత చార్జ్ ఆన్ ఏ అండ్ సి. సో కాంటాక్ట్లోకి రాకముందు ఏ మీద ఛార్జ్ క్యూ, సి మీద ఛార్జ్ ఎంత? 0. సి మీద అసలు ఛార్జ్ ఏమీ లేదు. సో ఛార్జ్ ఆన్ ఏ అండ్ ఛార్జ్ ఆన్ సి చూసుకుంటే గనక ఏమొస్తుంది అంటే క్యూ ప్లస్ 0/2, అలాగే ఇక్కడ కూడా క్యూ ప్లస్ 0/2. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి? క్యూ/2. సో ఏని సిని కాంటాక్ట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏ మీద ఎంత ఛార్జ్ ఉంది, బి మీద ఎంత ఛార్జ్ ఉంది? ఏ మీద ఛార్జ్ ఏమైంది? ఇప్పుడు క్యూ/2 అయ్యింది. సి మీద ఛార్జ్ కూడా క్యూ/2 అయ్యింది. అక్కడితో ఆగిందా? ఆ సి వచ్చి కరోనాని స్ప్రెడ్ చేసింది ఈ సి అనమాట. అందుకే దాని పేరు సి అని ఉంది, కోవిడ్. సో ఈ సి వచ్చి నెక్స్ట్ ఏం చేసింది? బీతో కాంటాక్ట్లోకి వచ్చింది. ఈ సి వచ్చి బీతో కాంటాక్ట్లోకి వచ్చింది కాబట్టి కేస్ 2లోకి వెళ్దాం. కేస్ 2లో ఏం జరిగింది? కేస్ 2లో సి ఛార్జ్ ఈస్ క్యూ/2, బి ఛార్జ్ ఈస్ క్యూ, కేమ్ ఇంటూ కాంటాక్ట్. ఇప్పుడు ఈ రెండు కాంటాక్ట్లోకి వచ్చాయి. సో ఆఫ్టర్ కాంటాక్ట్ ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఛార్జ్ ఎంత అంటే ఛార్జ్ ఆన్ బి ఎలా వస్తుంది? ఇది ప్లస్ ఇది /2. సో క్యూ ప్లస్ క్యూ/2/2. సో క్యూ ప్లస్ క్యూ/2 అంటే ఇదేమైంది? 3q/2/2. సో 3q/4. సిమిలర్లీ ఛార్జ్ ఆన్ సి కూడా క్యూ ప్లస్ క్యూ/2/2 ఇజ్ ఈక్వల్ టు 3q/4. సో ఫైనల్గా ఇప్పుడు ఛార్జెస్ ఏమేమి ఉన్నాయి? ఏ మీద క్యూ/2 వచ్చింది, బి మీద 3q/4, సి మీద కూడా ఇది మారిపోయి 3q/4 ఫైనల్గా వచ్చింది. ఇప్పుడు ఈ సిని తీసుకొచ్చి ఈ రెండిటి మధ్యలో ఇక్కడ ప్లేస్ చేశారు. ఇప్పుడు నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు మనల్ని. అంటే నెట్ ఫోర్స్ 0 అవ్వాలి. ఇప్పుడు నెట్ ఫోర్స్ 0 అవ్వాలి అంటే ఎక్స్ డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడి నుంచి మనము క్వశ్చన్ ఎలా అడిగితే అలా చేయొచ్చు. యాక్చువల్గా క్వశ్చన్లో నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు. లేదు అంటే ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే క్యూ వాల్యూ ఎంత ఉండాలి, అప్పుడు కూడా నెట్ ఫోర్స్ 0 చేసేయచ్చు. సో ఐ హోప్ మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాను. బికాస్ ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఫైనల్ ఛార్జెస్ ఏంటి తెలిసిపోయాయి మనకి. కాబట్టి నెక్స్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు.
లేదు క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, నెట్ ఫోర్స్ని 0 చేయొచ్చు. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ మోడల్స్ ఏమేమి వస్తాయి అవి కూడా చూసేద్దాము. సో ఇవన్నీ కూడా హైలీ రిపీటెడ్ మోడల్స్ కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఈరోజు క్లాస్ కొద్దిగా లెందీ అవుతోంది కాబట్టి కొంచెం ఓపికతో వినండి, బికాస్ కులూమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా దీన్ని పార్ట్ 1 పార్ట్ 2గా చేద్దాము అనుకున్నాను, బట్ కంటిన్యూస్గా క్లాస్ ఉంటే మొత్తం అన్ని అప్లికేషన్స్ ఒకే క్లాస్లో ఒక చోటే ఉంటాయి కాబట్టి మీరు కావాలంటే దీన్ని బ్రేక్ చేసి వినండి. బట్ ఎస్, చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అయితే దే ఆర్ యెట్ టు కమ్. నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటంటే పెండ్యులం బేస్డ్ ఎగ్జాంపుల్స్. ఓకే, అసలు ఈ పెండ్యులం బేస్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కులూమ్స్లో కానీ లేదంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ కంపల్సరీ చాలా ఫేమస్ అనమాట పెండ్యులం బేస్డ్ క్వశ్చన్స్ అనేవి. సో దీంట్లో ఏం చేస్తారంటే ఒక సింపుల్ ఒకటే సపోర్ట్ దగ్గర నుంచి ఓకే, సో ఒకటే సపోర్ట్ దగ్గర నుంచి 2 చార్జ్డ్ బాడీస్ని ఇలా హ్యాంగ్ చేస్తారు. ఇనీషియల్గా ఏంటంటే ఇలాగా 2 చార్జ్డ్ బాడీస్ని ఒకటే సపోర్ట్ దగ్గర నుంచి 2 థ్రెడ్స్ పెట్టి ఇలా హ్యాంగ్ చేస్తారు. 2 సేమ్ ఛార్జ్ కానీ ఆపోజిట్ ఛార్జ్ 2 సేమ్ ఛార్జెస్ తీసుకుంటారు. సో సేమ్ ఛార్జ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇవి రిపెల్ అవుతాయి. బికాస్ ఇది దీనిని అపోజ్ చేస్తుంది, రిపెల్ చేస్తుంది, ఇది కూడా దీనిని అంతే అమౌంట్ ఆఫ్ ఫోర్స్తో రిపెల్ చేస్తుంది. సో అలా రిపల్షన్ జరగడం వల్ల ఈ డయాగ్రామ్ మనకి ఫైనల్గా ఎలా వస్తుంది అంటే ఇట్ విల్ బి లైక్ దిస్. సో ఇక్కడ మీరు ఒక యాంగులర్ బైసెక్టర్ డ్రా చేసుకోవచ్చు, బికాస్ ఇది దీని మీద ఛార్జ్ క్యూ అనుకుందాము, దీని మీద కూడా ఛార్జ్ క్యూ, 2 బాల్స్ మాస్ కూడా సేమ్. సో ఇప్పుడు ఈ క్యూ దీనిని ఎంత ఫోర్స్తో రిపెల్ చేస్తుందో ఈ క్యూ కూడా దీనిని అంతే ఫోర్స్తో రిపెల్ చేస్తుంది. సో ఆబ్వియస్గా ఇది వర్టికల్ నుంచి ఎంత యాంగిల్ పక్కకి వెళ్తే ఇది కూడా వర్టికల్ నుంచి అంతే యాంగిల్ పక్కకి వెళ్తుంది. లెట్ us కన్సిడర్ ద లెంత్ ఆఫ్ ద థ్రెడ్, బోత్ లెంత్ L అనుకుందాం. సో ఆబ్వియస్గా సెంటర్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ పక్కకి వెళ్తే ఇది కూడా సెంటర్ నుంచి అంతే డిస్టెన్స్ పక్కకి వెళ్తుంది. ఇది మినిమం బేసిక్ నాలెడ్జ్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయొచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్. నేను ప్రాబ్లం చెప్పను, బట్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా చెప్తాను. సో ఆ కాన్సెప్ట్ నుంచే ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఏదో ఒక ఛార్జ్ ఇది కానీ సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ దీనికి మాస్ ఉంటుంది కాబట్టి mg కిందకి యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది దీనిని రిపెల్ చేస్తుంది, ఇది దీనిని రిపెల్ చేస్తుంది. అంటే దీని మీద ఈ ఛార్జ్ వల్ల రిపల్సివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ద కులూంబిక్ ఫోర్స్. సో దీనిని ఎలక్ట్రిక్ ఫోర్స్గా రాస్తాను నేను. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్. ఇలా రాసుకోవచ్చు కావాలనుకుంటే. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్. ఇవి కాకుండా థ్రెడ్లో టెన్షన్ కూడా డెవలప్ అవుతుంది కదా. సో టెన్షన్ ఎప్పుడు యాక్ట్స్ అవే ఫ్రమ్ బాడీ. సో దిస్ ఈస్ ద టెన్షన్. సో టెన్షన్ని మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్. సో ఆల్టర్నేట్ యాంగిల్స్లో మనకి ఇక్కడ తీటా వస్తుంది. సో దిస్ కాంపోనెంట్ బికమ్స్ టీ కాస్ తీటా, దిస్ కాంపోనెంట్ బికమ్స్ టీ సైన్ తీటా. తీటాను ఆనుకున్నది ఎప్పుడు కూడా అడ్జసెంట్ కాస్ కాంపోనెంట్ అవుతుంది. ఇంకింతే. ఇక్కడి నుంచి మన ఇష్టం ప్రాబ్లం ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మనము ఇఫ్ ద చార్జ్డ్ పార్టికల్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, ఇలాంటిది ఒక పదం పడతా ఉంటుంది మనకి. ఇఫ్ ద చార్జ్డ్ పార్టికల్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, చార్జ్డ్ పార్టికల్ కనుక ఈక్విలిబ్రియంలో ఉంది అనుకోండి. ఈక్విలిబ్రియం అనే పదానికి మీనింగ్ ఏంటి? ఎస్, total upward forces is equal to total downward forces, total left forces is equal to total right forces. సో ఆపోజిట్లో ఉండేవి సేమ్గా ఉండాలి. సో ఆబ్వియస్గా ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది, టీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు mg. అలాగే టీ సైన్ తీటా ప్లేస్లో ఏముంది చూడండి, టీ సైన్ తీటా ప్లేస్లో ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే నథింగ్ బట్ కులూంబిక్ రిపల్సివ్ ఫోర్స్ కదా. సో ఫోర్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు, 1/4πε0. ఛార్జెస్ ఏమేమి ఉన్నాయి, క్యూ స్క్వేర్ బై ఛార్జెస్ మధ్యలో డిస్టెన్స్, ఎక్స్ రాయకూడదు, టోటల్ ఛార్జెస్ మధ్యలో డిస్టెన్స్ ఎంత, 2x హోల్ స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 4x స్క్వేర్.
ఓకే, సో ఇది మన బేసిక్ సెటప్. ఇంక ఇక్కడి నుంచి మనం ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ నాకు టెన్షన్ కావాలి, ఓకే, సో టు ఫైండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. టీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ టీ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ టు mg హోల్ స్క్వేర్ ప్లస్ నేను సింపుల్గా ఉండడం కోసం fe హోల్ స్క్వేర్ రాస్తాను, దాని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకి సైన్ స్క్వేర్ తీటా టీ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఆవకాయ ఊటా. సో టీ ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ mg హోల్ స్క్వేర్ ప్లస్ fe హోల్ స్క్వేర్. సో ఈ రకంగా నాకు టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టెన్షన్ వచ్చేసింది. అలా కాదు, ఎంత యాంగిల్ పక్కకి వెళ్ళింది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కావాలి. టు ఫైండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఎంత పక్కకి వెళ్ళింది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కావాలి. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, తీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో తీటాను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, సైన్ తీటా బై కాస్ తీటా, మళ్ళీ ఆవకాయ ఊటా. సో టాన్ తీటా ఇజ్ ఈక్వల్ టు fe బై mg. ఇక్కడ నుంచి తీటా ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా, fe ప్లేస్లో మళ్ళీ ఇదంతా రాసుకోవాలి, తప్పదు. 1/4πε0 q స్క్వేర్ బై 4x స్క్వేర్ బై mg ఇదంతా రాసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ నేను మీకు 1/4πε0 వాల్యూ చెప్పానా బిగినింగ్లో. 1/4πε0 వాల్యూ అసలు ఎక్కడ చెప్పుకోనే లేదు మనం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/4πε0? ఇదేందయ్యా, ఇది చాలా విచిత్రంగా ఉంది. 1/4πε0 వాల్యూ చెప్తాను, కాన్స్టెంట్ అనమాట, అది కాన్స్టెంట్ కాబట్టి 1/4πε0 వాల్యూ ఇక్కడే చెప్పేసుకుందాం. సో ఇక్కడ 1/4πε0 అనేది ఇంట్రడ్యూస్ చేసాం కదా, ఈ 1/4πε0 ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ కదా, సో దానికి ఒక వాల్యూ ఉంది. 1/4πε0 వాల్యూ వచ్చేసి 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కులూమ్ స్క్వేర్. అర్రెర్రెర్రె, ఇంత అద్భుతమైన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోయాను చూసారా. అంతే, అలాగే ఉంటుంది. బట్ ఎస్, ఫైనల్ ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోండి, 1/4πε0 ప్లేస్లో ఖచ్చితంగా 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కులూమ్ స్క్వేర్ రాసుకోవాలి. ఓకే, సో విల్ మూవ్ ఆన్ టు అవర్ ప్లేస్. నెక్స్ట్ మూవ్ అయిపోదాం. ఇంకా ఏమైనా ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్లో అడుగుతారా, లెంత్ ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు. టు ఫైండ్ లెంత్ ఆఫ్ ద థ్రెడ్, ఎల్ కావాలి అంటే ఏం చేయాలి, ఎల్ కావాలి అంటే ఒకసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ తీటా కెన్ బి టాన్ తీటా రాయండి. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు x/l కాదా, డయాగ్రామ్ నుంచి tan theta is equal to x/l అయితే since theta is very small, sin theta is approximately equal to tan theta is equal to theta. theta బాగా చిన్నదైనప్పుడు మనం రే ఆప్టిక్స్లో పారాక్సియల్ అప్రాక్సిమేషన్లో నేర్చుకుంటాం కదా. ఒకవేళ ఎవరికైనా తెలియలేదు అంటే ఇప్పుడైనా తెలుసుకోండి. theta బాగా చిన్నగా ఉన్నప్పుడు, when theta is very small, అప్పుడు sin theta is approximately equal to tan theta which is approximately equal to theta. సో నేను ఇక్కడ sin theta is approximately equal to tan theta తీసుకుంటాను. sin theta ప్లేస్లో ఏముంది, వెరీ సింపుల్. sin theta ప్లేస్లో t ఇటు తీసుకురావాలి, మర్చిపోకండి. సో sin theta ప్లేస్లో fe/t is equal to x/l. ఇక్కడ నుంచి నాకు l వచ్చేసింది, x వచ్చేసింది. ఎనీథింగ్ యూ వాంట్ యూ కెన్ ఫైండ్ అవుట్. x అడిగారు, x కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా సెపరేషన్ బిట్వీన్ ద చార్జెస్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 2x ఫైండ్ అవుట్ చేయాలి. నీకు l కావాలి, l కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. t × x/fe, fe ప్లేస్లో మళ్ళీ ఇదే ఫార్ములా రాస్తాము. సో పెండ్యులం బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. అయితే ఇక్కడ నేను మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నాను. ఇఫ్ దీస్ 2 చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ స్పేస్, క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ నేను ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ దీస్ 2 చార్జెస్
if these two charges are placed in space, find theta value ఎంత. ఆ కేసులో theta value ఎంత ఉంటుంది కామెంట్స్లో చెప్పండి. చూస్తాను కామెంట్స్లో ఎంతమంది ఆన్సర్ చేస్తారు. నేను కామెంట్స్ అయితే ఖచ్చితంగా చదువుతాను. రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా చదవడం అయితే మాత్రం కామెంట్స్ చదువుతాను. అండ్ చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో అది కూడా చూద్దాము. ఆన్సర్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో చూడాల్సిందే. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. ఈ పెండ్యులమ్ క్వశ్చన్ అమ్మ 2019లో వచ్చింది, 2022లో వచ్చింది, 2017-16లో కూడా కంటిన్యూస్గా వచ్చింది. ఎంసెట్లో అయితే చెప్పక్కర్లేదు, ఏపీటీఎస్లో ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఏదో ఒక సెషన్లో ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అప్లికేషన్ చెప్తున్నాను చూడండి. చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇది. 2019, 20, 21, 22 అడగని ఇయర్ ఏదైనా ఉందేమో చూసుకోండి. ప్రతి ఇయర్ ఏదో ఒక సెషన్లో ఈ క్వశ్చన్ కంపల్సరీగా వచ్చింది. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఏ చార్జ్ క్యూ ఈజ్ డివైడెడ్ into two pieces annam kanna. Okay, I'll write like this, divided into two pieces anna. A charge q is there, dantlo nunchi from this small amount of q is removed and the two parts are placed at a distance. ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్, డిస్టెన్స్ మారదు కదా, ఒకసారి పెట్టిన తర్వాత డిస్టెన్స్ మారదు. నౌ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ షుడ్ బి మ్యాక్సిమం. ఇది కండిషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే సెంటెన్స్. కీ సెంటెన్స్ ఏంటి అంటే ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ షుడ్ బి మ్యాక్సిమం అవ్వడానికి కండిషన్ ఏంటి? మ్యాక్సిమం అవ్వడానికి కండిషన్ ఇక్కడ మనము డిఫరెన్సియేషన్ హెల్ప్ తీసుకుంటాం. ఎవరైనా బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాస్ నేను చెప్పింది వింటే గనక, బిగినింగ్లో చెప్పాను నేను జూన్ మంత్లో, బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాస్ వింటే ఇది మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాస్లో మనం ఒక కండిషన్ చెప్పుకున్నాం. దానికంటే ముందు అసలు క్వశ్చన్ ఏంటి అనాలిసిస్ చేద్దాం. మన దగ్గర ఒక పెద్ద ఛార్జ్ క్యూ ఉంది. దీనిలో నుంచి ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్యూని బయటికి లాగేశారు. బయటికి లాగినప్పుడు ఏమవుతుంది? ఈ పెద్ద ఛార్జ్ అలాగే ఒక చిన్న ఛార్జ్ ఎంత? క్యూ. పెద్ద క్యూలో నుంచి క్యూని తీసేసాం. సో తీసిన పార్ట్ ఏమవుతుంది? క్యూ. మరి మిగిలిన పార్ట్ని ఏం రాసుకోవచ్చు? క్యాపిటల్ క్యూ మైనస్ స్మాల్ క్యూగా రాసుకోవచ్చు కదా. క్యాపిటల్ క్యూలో నుంచి స్మాల్ క్యూ తీసి పక్కన పెట్టారు. సో ఇది స్మాల్ క్యూ, అప్పుడు ఇది ఏమైంది? క్యాపిటల్ క్యూ మైనస్ స్మాల్ క్యూ. ఈ రెండు ఒక పర్ఫెక్ట్ డిస్టెన్స్లో పెట్టారు. స్మాల్ డి అనుకుందాం, డిఆర్ ఏదైనా పర్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫోర్స్ మ్యాక్సిమం ఉండాలి కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిచ్యువేషన్లో ఫోర్స్కి ఫార్ములా ఏం రాసుకోవచ్చు? ఫోర్స్కి ఫార్ములా ఏంటంటే F = 1/4πε0. చార్జెస్ ఏమేమి ఉన్నాయి? ఒకటి ఇది, ఇంకొకటి ఇది. సో క్యాపిటల్ క్యూ మైనస్ స్మాల్ క్యూ ఇంటూ క్యూ బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? d². ఇది మన ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఫోర్స్ టు బీ మ్యాక్సిమం, ఫోర్స్ మ్యాక్సిమం అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే dF/dq మస్ట్ బీ ఈక్వల్ టు 0. ఫోర్స్ మ్యాక్సిమం అవ్వాలి అంటే కండిషన్ dF/dq మస్ట్ బీ 0. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి డిఫరెన్సియేషన్లో వస్తుంది. సో మీకు మ్యాథ్స్లో ఇంకా డిఫరెన్సియేషన్ నాకు అవ్వలేదు, తెలియదు అన్నవాళ్ళు తప్పదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాస్ అనేది ఆల్రెడీ చేశాను, విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫిజిక్స్. ఖచ్చితంగా అది చూడండి, నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. dF/dqలో F ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఎనీవే 1/4πε0 కాన్స్టెంట్, d² కాన్స్టెంట్. సో ఇవన్నీ డిఫరెన్షియేట్ అవ్వవు, బయటకు వచ్చేస్తాయి. సో 1/4πε0
1/d² కూడా బయటికి తీసేస్తే d/dq ఆఫ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. క్యాపిటల్ Q స్మాల్ q మైనస్ q² మస్ట్ బి ఈక్వల్ టు 0. కండిషన్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ఈక్వల్ టు 0. అంటే ఫైనల్గా మనకి d/dq ఆఫ్ క్యాపిటల్ Q స్మాల్ q మైనస్ q² మస్ట్ బి ఈక్వల్ టు 0. డిఫరెన్షియేట్ చేయండి. క్యాపిటల్ Q ఇంటూ dq/dq ఈజ్ 1 మైనస్ q²కి డిఫరెన్షియేషన్ 2q ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడి నుంచి క్యాపిటల్ Q ఇజ్ ఈక్వల్ టు 2q రాయొచ్చు, లేదా q ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Q/2. సో మ్యాక్సిమం ఫోర్స్ ఎగ్జర్ట్ అవ్వాలి అంటే స్మాల్ q ఎంత ఉండాలి? క్యాపిటల్ Q/2 ఉండాలి. 2022లో ఇదే క్వశ్చన్ని క్యాపిటల్ Q ప్లేస్లో 4 కూలుంబ్ ఇచ్చారు అంతే. 2021లో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ వచ్చింది, 2029లో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ వచ్చింది. అసలు ఏమీ మార్పు కూడా లేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. సో ఖచ్చితంగా నేర్చుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడని మోడల్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తాం చూడండి కొన్ని మోడల్స్ ఈక్విలిబ్రియం మీద బేస్ చేసుకుని. ఓకే, సో కంప్లీట్ ఈక్విలిబ్రియం మీద బేస్ చేసుకుని ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యేవన్నీ కూడా వెక్టార్స్ బేస్డ్ ఉంటాయి కాబట్టి కొంచెం అలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నుంచి వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి చూడండి. ఏంటంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, మొత్తం ట్రయాంగిల్స్ ఇందులో యూజ్ చేసేవన్నీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లే వాడతాము. సో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఏ అనుకోండి, వాట్ ఎవర్, దీనికి 3 సైడ్స్ దగ్గర చార్జెస్ పెట్టారు. ఓకే, 3 సైడ్స్ దగ్గర చార్జెస్ పెట్టారు. ఒకటి ఓకే స్మాల్ q వాడదాము బికాస్ కంఫర్టబుల్గా ఉంటుంది రాయడానికి. లెట్ us టేక్ స్మాల్ q స్మాల్ q స్మాల్ q. అన్ని చార్జెస్ సేమ్ తీసుకుందాము, కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అర్థం కావడం కోసం. ఇప్పుడు వీటికి పేర్లు పెడితే కనుక A B C. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ చార్జ్ యాట్ C అన్నారు అనుకుందాం. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ నెట్ ఫోర్స్ ఆన్ చార్జ్ యాట్ C. అట్ C, అట్ A, అట్ B డజంట్ మ్యాటర్, ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. అప్రోచ్ అయితే ఒకలాగే ఉంటుంది, సేమ్ అప్రోచ్ ఉంటుంది. సో నెట్ ఫోర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ C దగ్గర ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి మీరు మెథడ్ అబ్జర్వ్ చేయండి. అన్నిట్లోనూ ఒకటే మెథడ్ వాడతాం. స్టెప్ నెంబర్ 1, ఏ ఛార్జ్ మీద అయితే నెట్ ఫోర్స్ కావాలో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బాడీ డయాగ్రామ్ గీసి ఏ ఫోర్సెస్ ఏ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతున్నాయి చూడండి. ఈ ఛార్జ్ మీద దీనివల్ల రిపల్షన్ ఉంటుంది, దీనివల్ల రిపల్షన్ ఉంటుంది. ఇది దీనిని ఇలా రిపెల్ చేస్తుంది. ఇది ఏ కాబట్టి FA బార్ అనుకుందాం. ఇది దీనిని రిపెల్ చేస్తుంది ఈ డైరెక్షన్లో, FB బార్. ఓకే, FA బార్ అండ్ FB బార్. కొంచెం చిన్నగా రాద్దాం. ఇది FA బార్, ఇది FB బార్. ఇప్పుడు నాకు కావాల్సిన ఫోర్సెస్ వచ్చేసాయి. కానీ ఎలా ఉన్నాయి? 2 ఫోర్సెస్ దే ఆర్ ఎట్ అన్ యాంగిల్. ఈ యాంగిల్ అంతా చెప్పగలరా? 60 degrees. ఆబ్వియస్లీ ఇది 60 degrees, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 60 degrees ఉంటుంది. సో 2 ఫోర్సెస్ వెన్ దే ఆర్ సెపరేటెడ్ బై అన్ యాంగిల్, రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? బై యూజింగ్ పారలెలోగ్రామ్ లా. పారలెలోగ్రామ్ లా ప్రకారం దీనికి ప్యారలల్, దీనికి ప్యారలల్ గీస్తే డయాగ్నల్ రిప్రజెంట్స్ ద F నెట్ బార్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ప్యారలెలోగ్రామ్ లా ప్రకారం F నెట్ బార్ ఈజ్ ఈక్వల్ టు F1 బార్ ప్లస్ F2 బార్. రెండిటి మధ్యలో కొంత యాంగిల్ ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా కావాలి అంటే √F1² ప్లస్ AB కదా, AB అని రాసుకున్నాం. FA² ప్లస్ FB² ప్లస్ 2FA FB cos θ. ఫార్ములా ఏమైనా గుర్తొస్తున్నాయా? ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? 2 వెక్టార్స్ వెన్ దే ఆర్ సెపరేటెడ్ బై అన్ యాంగిల్ టు ఫైండ్ ద రిజల్టాంట్ ఈ ఫార్ములా వాడతాము. అందుకే చెప్పాను బ్రిడ్జ్ కోర్సులోకి వెళ్ళి వెక్టార్స్ క్లాస్ ఖచ్చితంగా వినండి. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో వెక్టార్స్ విన్నాను నాకు తెలుసు అంటే సూపర్, ఇంకా కుమ్మేసుకోవచ్చు. FA FB అంటే ఏంటో తెలిసాయా? నాకు అయిపోయినట్లే. సో FAకి ఫార్ములా రాద్దాం. FA ఫార్ములా, FA దీనికి మధ్యలో, రైట్?
సో 1/4πε0 q ఇంటూ q స్క్వేర్ బై మధ్యలో డిస్టెన్స్ ఎంత a స్క్వేర్. అలాగే FBకి ఫార్ములా రాయండి 1/4πε0 దీనికి మధ్యలో q స్క్వేర్ బై డిస్టెన్స్ ఎంత a స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే FA ఈజ్ ఈక్వల్ టు FB అయ్యిందా లేదా, దాన్ని ఒక F అనుకుందాం. FA ఈజ్ ఈక్వల్ టు FB సేమ్గా ఉంది, F అనుకుందాం. దేర్ఫోర్ F నెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఈ ప్లేస్లో f స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ ప్లస్ 2f ఇంటూ f స్క్వేర్ కాస్ 60 degrees. కాస్ 60 వాల్యూ ఎంత 1/2 2 క్యాన్సిల్. సో f నెట్ ఎంత వచ్చింది √3f వస్తుంది చూడండి. అంటే √3 టైమ్స్ ఆఫ్ 1/4πε0 f అంటే ఏంటి q స్క్వేర్ బై a స్క్వేర్. అదన్నమాట ఆన్సర్. ఇలా రాయొచ్చు ఆ ఆప్షన్స్ని బట్టి ఉంటుంది. ఓకే, సో 3 పాజిటివ్ ఛార్జెస్ తీసుకుంటే ఇప్పుడు దీనిని బట్టి సేమ్ మనము ఫైనల్ ఆన్సర్ ఇంకొక దానికి రాసుకోవచ్చు. ఎలా అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, అన్ని ఛార్జెస్ మొత్తం 3 ఛార్జెస్ కూడా నెగిటివ్ -q -q. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఏ. ఇప్పుడు చెప్పండి దీనికి ఇక్కడ కానీ F నెట్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద ఛార్జ్, F నెట్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద ఛార్జ్, ఏ ఒక్క ఛార్జ్కైనా F నెట్ కావాలి. మీరు డయాగ్రామ్ గీసుకుంటారా, గీసుకోవచ్చు. సి దగ్గర కావాలనుకోండి, ఇది దీనిని రిపెల్ చేస్తుంది, ఇది దీనిని రిపెల్ చేస్తుంది. చూడండి సేమ్ డయాగ్రామ్ వస్తుంది మీకు. మళ్ళీ సేమ్ డయాగ్రామ్. పోనీ ఇక్కడ చూడండి, ఇది దీనిని రిపెల్ చేసింది, ఇది దీనిని రిపెల్ చేసింది. మళ్ళీ సేమ్ డయాగ్రామ్. ఇక్కడ ఏ డయాగ్రామ్ వచ్చిందో అదే ఇక్కడ ఎక్కడైనా రావచ్చు. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ రాసుకోవచ్చు. F net is equal to √3 times of 1/4πε0 q square by a square. समझ में आया? ఈజీగా ఉన్నాయా? ఈ మోడల్స్ చెయ్యకపోతే మాత్రం కులుమ్స్ లా ఇన్కంప్లీట్. అందుకే వేరే పార్ట్ చేద్దాం అనుకుని కూడా ఈ పార్ట్లోనే కంప్లీట్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా కాదు, అన్ని పాజిటివ్లు ఉన్నాయి అన్ని నెగిటివ్లు ఉన్నాయి, బాగానే ఉంది మేడం. అలా కాకుండా మరి ఇంకెలా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఏ, ఛార్జీలు మాత్రం మారిపోయాయి. ఇక్కడ +q -q. ఓకే, లెట్ us నేమ్ ద వర్టిసెస్ 1 2 3గా పేరు పెడతాను. 1 2 3 పేర్లు పెట్టాను. ఇప్పుడు ఎలా చెయ్యాలి? మళ్ళీ 3 దగ్గర తీసుకుందామా? ఈజీగా ఉంటుంది, ఎక్కడైనా తీసుకోవచ్చు. మెథడ్ అర్థమైతే చాలు. సో ఇక్కడ 1 దగ్గర ఉన్న పాజిటివ్ ఛార్జ్ 3 దగ్గర ఉన్న నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఈసారి ఇలా డ్రా చేయాలి. F1 బార్ 1 దగ్గర పాజిటివ్ ఛార్జ్, 3 దగ్గర నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ 2 దగ్గర నెగిటివ్ ఛార్జ్, 3 దగ్గర నెగిటివ్ ఛార్జ్ని రిపెల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద F2 బార్. సో F1 బార్ F2 బార్ అయిపోయి ఇంకా వేరే ఏం ఫోర్సెస్ యాక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు F1 బార్కి F2 బార్కి మధ్యలో యాంగిల్ ఎంత తెలియాలి. 3 లోపల రాసుకుందాం, ఇక్కడ రాద్దాం 3. సో నాకు కావాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది. ఆబ్వియస్గా మనకి తెలుసు 120 degrees. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మళ్ళీ 2 ఫోర్సెస్ ఇలా ఉన్నాయి, వీటికి రిజల్టాంట్ కావాలి అంటే దీనికి ప్యారలెలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో డయాగ్నల్ రిప్రజెంట్స్ F నెట్ బార్. సో మనకి తెలుసు F నెట్ బార్ కావాలి అంటే F1 బార్ ప్లస్ F2 బార్. అలా కాదు, నాకు మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి. √F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 cos θ. దట్స్ ఇట్, స్వాహా. చేసేస్తారా? ఇక్కడి నుంచి మీరు F1 ఫైండ్ అవుట్ చేయండి, F2 ఫైండ్ అవుట్ చేయండి. దాట్స్ ఇట్. F1 1/4πε0. F1 ఎవరెవరికి మధ్యలో q. ఫార్ములాలో వేసేటప్పుడు మైనస్ వాడము, బికాస్ మనం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో q² బై a². నెక్స్ట్
F2కి ఫార్ములా 1/4πε0 Q ఇంటూ క్యూ, మైనస్ల అవసరం లేదు, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. సో Q²/A². ఇక్కడ కూడా మనకి F1 = F2 = F आ गया. सब्स्टिट्यूट कर दो बच्चा. सो F net = √(f² + f² + 2f² cos 120 degrees. ఈ కేసులో చూడండి యాంగిల్ ఖచ్చితంగా అక్కడ ఏది ఉందో అదే వేసుకోవాలి. cos 120 - 1/2, 2 ने 2 को मार दिया. सो आंसर √(f² + f² - f² कैंसिल. सो F net = F ఎంత 1/4πε0 Q²/A². చేస్తారా? సో ఇలాంటిదే ఇప్పుడు నేను ఇంకొక మీకు హోంవర్క్ ఇస్తాను, ట్రై చేయండి. సో నెక్స్ట్ అప్లికేషన్ హోంవర్క్. సొల్యూషన్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి. దాట్స్ ఇట్. ఇప్పుడు ఛార్జెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇందాక 2 మైనస్లో +Q తీసుకున్నాం కదా, -Q +Q +Q 1 2 3 పాయింట్స్. ఈ పాయింట్ 1 2 3 నేమ్స్ పెట్టుకున్నాను. సైడ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ చార్జ్ అట్ 3. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ చార్జ్ అట్ 3. దిస్ ఈజ్ అ హోంవర్క్. చెయ్యండి. ఆన్సర్ కావాలి, సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమ్ టు టెలిగ్రామ్ ఛానల్. ఓకే. సో నెక్స్ట్ అప్లికేషన్ ఇప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది చూడండి. +Q +Q +Q. నౌ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ ఏ చార్జ్ ప్లేస్డ్ అట్ సెంట్రాయిడ్. కరెక్ట్గా సెంట్రాయిడ్ దగ్గర పెట్టిన ఛార్జ్ మీద నెట్ ఫోర్స్ కావాలి. సెంట్రాయిడ్ అంటే మనకి తెలుసు ఇవన్నీ మీట్ అయ్యేది కదా. సో నేను ఇక్కడ పెడతాను క్యాపిటల్ Q. ఓకే. O అనే పాయింట్ దగ్గర 1 2 3 పేర్లు పెట్టుకుందాం. ఇప్పుడు ఎక్కడ కావాలి నాకు? క్యాపిటల్ Q దగ్గర. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎక్కడ గీయాలి? క్యాపిటల్ Q దగ్గర గీయాలి. సో లెట్ స్టార్ట్. 1 దగ్గర స్మాల్ q, అన్నీ పాజిటివ్లే ఉన్నాయి చూడండి, ఎక్కడ నెగిటివ్ లేదు. ఇది దీనిని ఈ డైరెక్షన్లో రిపెల్ చేస్తుంది. F1 బార్. ఈ ఛార్జ్ కూడా దీన్ని రిపెల్ చేస్తుంది ఈ డైరెక్షన్లో. F2 బార్. ఈ ఛార్జ్ కూడా దీన్ని రిపెల్ చేస్తుంది ఈ డైరెక్షన్లో. F3 బార్. ఓ అబ్బాయి, ఇప్పుడు 3 ఫోర్సెస్ వచ్చాయి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి 2 ఫోర్సెస్కే తెలుసు కదా, √A² + B² + 2AB cos θ మాత్రమే తెలుసు. 3 వెక్టార్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే మీరు వెక్టార్స్ లెసన్ వింటే అర్థమవుతుంది. 3 వెక్టార్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే సెలెక్ట్ ఎనీ 2 వెక్టార్స్, వాటికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చెయ్యి. ఇప్పుడు ఈ రిజల్టాంట్కి థర్డ్ వెక్టార్కి మళ్ళీ రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 స్టెప్స్లో జరుగుతుంది. అయితే నేను ప్రొసీజర్ చెప్తాను, కానీ ఫైనల్ ఆన్సర్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దీనికి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందంటే 0. బికాస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 F2 F3 ఫార్ములా రాసుకోండి. F1 ఫార్ములా ఎంత చూడండి. F1 ఎవరికి? ఈ రెండిటికి మధ్యలో. మీకు ఈ డిస్టెన్స్ తెలియదు, పర్లేదు, x అనుకోండి. ఈ డిస్టెన్స్ x అనుకుంటే ఈ డిస్టెన్స్ కూడా x అవుతుంది, ఈ డిస్టెన్స్ కూడా x అవుతుంది కదా. మీకు తెలియదు అనుకుంటే పర్లేదు, వదిలేసేయండి, x అనుకోండి. సో ఈ రెండిటి మధ్యలో ఫోర్స్. సో 1/4πε0 క్యాపిటల్ Q స్మాల్ q x². F2 = ఈ రెండిటికి మధ్యలో మళ్ళీ చూడండి 1/4πε0 క్యాపిటల్ Q స్మాల్ q x². F3 కూడా సేమ్ వస్తుంది చూడండి 1/4πε0 QQ x². F1 F2 F3 సేమ్గా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అది మీరు అబ్జర్వ్ చేయండి. సో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే F1 = F2 = F3. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, 3 వెక్టార్స్ ఉన్నప్పుడు ఏవైనా రెండిటికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దీనికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా చేయాలి అంటే నేనేం చేస్తానంటే ఫస్ట్
ఈ రెండిటికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. పారలెలోగ్రామ్లా కన్స్ట్రక్ట్ చేస్తే ఇది కదా మన రిజల్టాంట్ ఎఫ్ఆర్ బార్ అనుకుందాం. సో ఎఫ్ఆర్ బార్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ దేనికి 2కి 3కి చేస్తున్నాను. F2 స్క్వేర్ ప్లస్ F3 స్క్వేర్ ప్లస్ 2 F1 F2 F3 కాజ్ యాంగిల్ ఎంత 120 డిగ్రీస్ కదా. కాజ్ 120 ఉన్నప్పుడు మనం ఇప్పుడే చేసాం. ఎఫ్ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? ఎఫ్ఏ వస్తుంది. బికాజ్ ఇవన్నీ సేమ్గా ఉన్నప్పుడు ఇందాక ఇప్పుడు చేసాం కదా సేమ్. ఇప్పుడు ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఇది ఎఫ్ ఇది కూడా ఎఫ్. రెండు వెక్టార్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఇప్పుడు నాకు ఫైనల్గా ఎఫ్ నెట్ కావాలి అంటే ఎఫ్ఆర్ మైనస్ F1 ఎఫ్ఆర్ మైనస్ F1 ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నెగిటివ్ సైన్ వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి 0. అంటే ఫైనల్గా నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ సిచ్యువేషన్స్లో ఎఫ్ నెట్ 0 అవుతుంది చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అన్నీ మైనస్ క్యూ సెంట్రాయిడ్ దగ్గర కూడా -q, ఇక్కడ కూడా ఎఫ్ నెట్ 0 అవుతుంది. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అన్నీ ఈక్విలేటరల్, -q సెంట్రాయిడ్ దగ్గర +q ఉంది, అయినా సరే ఎఫ్ నెట్ 0 అయిపోతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, +q సెంట్రాయిడ్ దగ్గర -q. ఈ మూడు సిచ్యువేషన్స్లో కూడా ఎఫ్ నెట్ 0 డైరెక్ట్గా రాసేయచ్చు. ఎఫ్ నెట్ 0. సో మీరు కేవలం డయాగ్రామ్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి చాలు, బస్. సో ఈజీ అయిపోయిందా? ఖచ్చితంగా డయాగ్రామ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇవి వస్తాయమ్మా గ్యారంటీగా వచ్చే మోడల్స్. ట్రయాంగిల్ మోడల్ అయిందా? జస్ట్ లాస్ట్ క్రోకోడైల్ ఫెస్టివల్ ఉంది. అదేంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ స్క్వేర్ మీద. ఒక స్క్వేర్కి 4 సైడ్స్లో చార్జెస్ పెట్టారు, అన్నీ స్మాల్ క్యూలే అనుకుందాం. ఓకే, స్మాల్ క్యూ. లెట్ us నేమ్ 1 2 3 4 సైడ్స్. ఈచ్ సైడ్ ఏ, సైడ్ లెంత్ ఏ అనుకుందాము. ఇప్పుడు క్వశ్చన్ సేమ్, ఫైండ్ నెట్ ఫోర్స్ ఆన్ ఎనీ వన్ చార్జ్ డ్యూ టు అదర్ చార్జెస్. మిగతా చార్జెస్ వల్ల ఒక దాని మీద కావాలి. సో వీల్ టేక్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ 3 పాయింట్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ మనకి నెట్ ఫోర్స్ కావాలి. ఈ చార్జ్ మీద ఎవరెవరు ఫోర్స్ చూపిస్తారు? ఈ చార్జ్. అంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని ఫోర్సెస్ వచ్చాయి? ఎస్, మళ్ళీ స్టార్ట్స్. ఇప్పుడు ఈ చార్జ్ వల్ల ఇది రిపెల్ అవుతుంది ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో 2 కాబట్టి F2 బార్ అని రాస్తాను. నెక్స్ట్ ఇది పాజిటివ్ క్యూ, ఇది దీనిని ఈ డైరెక్షన్లో రిపెల్ చేస్తుంది, F1 బార్. 4 పాజిటివ్ ఈ చార్జ్ దీనిని రిపెల్ చేస్తుంది ఈ డైరెక్షన్లో, F4 బార్. 3 ఫోర్సెస్ వచ్చాయి. 3 ఫోర్సెస్ వచ్చినప్పుడు ఏం చెప్పాను? సెలెక్ట్ ఎనీ 2. ఆ రెండిటి రిజల్టాంట్కి మళ్ళీ థర్డ్కి మళ్ళీ రిజల్టాంట్ చెయ్యాలి. సో ఒకసారి మనం దేన్ని సెలెక్ట్ చేసుకుందాము అంటే F4 F2 సెలెక్ట్ చేసుకుందాం. సో లెట్ FR be resultant, FR be the resultant of ఎవరెవరికి? F4 బార్ అండ్ F2 బార్. సో ఈ రెండిటికి రిజల్టాంట్. సో FRని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? √F4 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2 F4 F2 కాస్ థీటా.
ఇంత అవసరమా? అవసరం లేదు, బికాస్ ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. F4 F2 ఎలా ఉన్నాయమ్మా? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం పక్కకి రాస్తాను దీన్ని. ఇది F2 బార్, F4 బార్ F2 బార్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు cos 90 0 కదా. సో పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఇదంతా అవసరం లేదు మనకి. ఓకే, సో సింపుల్గా ఇది రాస్తే అయిపోయింది. ప్లస్ సింబల్ కూడా ఉండిపోయింది, అవసరం లేదు. గాట్ ఇట్? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ F1కి F2కి F4కి ఫార్ములా కూడా రాసి పెట్టుకోవాలి. రాద్దామా ఒక చోట? F1 ఏంటి? F1 ఎవరెవరికి? ఈ ఛార్జ్కి మధ్యలో. సో 1/4πε0 Q ఇంటూ Q స్క్వేర్ బై, ఇక్కడే చాలామంది ఒక మంచి మామిడికాయ పప్పులో కాలేస్తారనమాట. అదేంటంటే ఏ ఉంది కదా, అన్నిసార్లు ఏ వేస్తున్నాం కదా అని ఏ వేసేస్తారు. కానీ ఈ ఛార్జ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? √2a కదా, a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ √2a, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో √2a హోల్ స్క్వేర్. సో F1 ఎంత వచ్చింది? 1/4πε0 Q స్క్వేర్ బై 2a స్క్వేర్. ఇది F1. ఇంకా ఎవరున్నారు? F4 F2. F2 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. F2 ఎవరెవరికి? ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత? a. వెరీ సింపుల్, Q స్క్వేర్ బై a స్క్వేర్. F4 ఇది కూడా చూడండి, ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ a. సో 1/4πε0 Q స్క్వేర్ బై a స్క్వేర్. సో మనం ఏమి అబ్జర్వ్ చేసాము? F2 ఈజ్ ఈక్వల్ టు F4 ఈజ్ ఈక్వల్ టు F. సో దానిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో అండర్ స్క్వేర్ రూట్ F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్. సో నాకు FR ఎంత వచ్చిందమ్మా? √2F. ఇది పక్కన పెట్టుకోండి. FR ఎంత వచ్చింది? √2F. సరే, F4కి F2కి ప్యారలలోగ్రామ్ వేస్తే FR ఎక్కడొచ్చింది? FR బార్ ఎక్కడొచ్చింది? F1 మీదే వచ్చింది. చూడండి, మీకు డయాగ్రామ్ కావాలంటే సెపరేట్గా డ్రా చేస్తాను. ఇలా ఉన్నాయి. ఏంటిది? F4 బార్ అండ్ ఇది F2 బార్. నెక్స్ట్ ఇదేంటిది? F1 బార్. ఓకే, ఇప్పుడు F4కి F2కి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండిటికి రిజల్టాంట్ ఎటు వచ్చింది? ఇటే కదా, ప్యారలలోగ్రామ్లో వేస్తే ఇది FR. సో F1 FR ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి. ఎప్పుడైతే రెండు వెక్టార్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయో వాటి మధ్యలో యాంగిల్ 0. సో సింపుల్గా ఆ రెండింటిని మనం యాడ్ చేసుకోవచ్చు. సో నౌ F నెట్ ఫైనల్ కావాలి అంటే FR బార్ ప్లస్ F1 బార్. సింపుల్గా మ్యాగ్నిట్యూడ్ కావాలి అన్న FR ప్లస్ F1 చేయడమే. బికాస్ రెండు వెక్టార్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నప్పుడు, ఓవర్లాప్ అయినప్పుడు ఆ రెండు వెక్టార్స్ని సింపుల్గా యాడ్ చేస్తారు. సో FR ఎంత? FR ఎక్కడొచ్చింది? √2F. √2F ప్లేస్లో ఏం రాయాలి? 1/4πε0 Q స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ F1 ఎంత వచ్చింది? 1/4πε0 Q స్క్వేర్ బై 2a స్క్వేర్. ఈ రెండిట్లో నుంచి కామన్ తీయండి. 1/4πε0 Q స్క్వేర్ బై a స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ √2 ప్లస్ ఇక్కడ 1/2. ఇదమ్మా ఫైనల్ ఆన్సర్. ఈ క్వశ్చన్లో మనకి ఇప్పుడు జేఈ మెయిన్స్లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా? ఏమీ జరగవు, యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. మహా అయితే స్మాల్ క్యూ ప్లేస్లో క్యాపిటల్ క్యూ వస్తుంది, అంతే. నెక్స్ట్, మహా అయితే క్యాపిటల్ ఈ క్యూ ప్లేస్లో 3 కూలుంబ్, 2 కూలుంబ్, 4 కూలుంబ్ అనే వాల్యూ ఇవ్వచ్చు. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ అంతా గుర్తుపెట్టుకోవాలా మేడం? నా వల్ల కావట్లేదు. ఏం పర్లేదు, డయాగ్రామ్ ఫైనల్ ఆన్సర్ గుర్తుపెట్టుకున్నా చాలు.
డయాగ్రామ్ ఫైనల్ ఆన్సర్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు ఇచ్చే హోంవర్క్ అప్లికేషన్ ఏంటి అంటే, హోంవర్క్ ఏంటి అంటే సేమ్ స్క్వేర్. సో ఒక చోట ప్లస్ క్యూ, ఇంకొక చోట మైనస్ క్యూ, మళ్ళీ ప్లస్ క్యూ మైనస్ క్యూ. ఓకే, 1 2 వర్టిసెస్, సెకండ్ వర్టిసెస్, థర్డ్ వర్టిసెస్, ఫోర్త్ వర్టిసెస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మళ్ళీ 3 దగ్గర క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ నెట్ చార్జ్, ఫైండ్ నెట్ చార్జ్ ఆన్ చార్జ్ అట్, నెట్ చార్జ్ కాదు కదా, నెట్ ఫోర్స్. బాబా, ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ చార్జ్ అట్ 3 దగ్గర ఉన్న ఛార్జ్ మీద నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయండి. చూద్దాం ఎంతమంది చేయగలుగుతారు. ఇది హోంవర్క్. ఇఫ్ యూ వాంట్ సొల్యూషన్ కమ్ టు టెలిగ్రామ్. సో దిస్ ఈజ్ అ హోంవర్క్. ఇఫ్ యూ వాంట్ సొల్యూషన్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. సో టెలిగ్రామ్లో ఖచ్చితంగా మనము పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తాం, అందులో సొల్యూషన్ కూడా ఉంటుంది. అండ్ లింక్ ఎక్కడ ఉంటుంది? డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అవ్వని వాళ్ళు. బట్ దిస్ ఈజ్ అ హోంవర్క్. నా లాస్ట్, ఇంకేం కంగారు పడకండి, ఇంకా లాస్ట్కి వచ్చేసాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఒక స్క్వేర్. ఇందాక ట్రయాంగిల్కి ఎలా అయితే ఎఫ్ నెట్ 0 వచ్చిందో అలా చూస్తామన్నమాట. సో స్మాల్ క్యూ, స్మాల్ క్యూ, స్మాల్ క్యూ, స్మాల్ క్యూ, కరెక్ట్గా డయాగ్నల్స్ మీట్ అయ్యే సెంటర్ దగ్గర క్యాపిటల్ క్యూ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. స్క్వేర్, స్మాల్ క్యూ, స్మాల్ క్యూ, స్మాల్ క్యూ, స్మాల్ క్యూ, సెంటర్లో మైనస్ క్యాపిటల్ క్యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్. స్క్వేర్, మైనస్ క్యూ, మైనస్ క్యూ, మైనస్ క్యూ, మైనస్ క్యూ, సాంగ్ బాగుందే, సెంటర్లో ప్లస్ క్యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. మైనస్ క్యూ, మైనస్ క్యూ, మైనస్ క్యూ, మైనస్ క్యూ, సెంటర్లో కూడా మైనస్ క్యూ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రాస్తున్నాను అంటే వీటన్నిటికీ కామన్ ఆన్సర్ ఒక్కటే ఆన్సర్. వీటన్నిటికీ క్వశ్చన్ ఒక్కటే, అన్నిటికీ క్వశ్చన్ ఒక్కటే. ఫైండ్ నెట్ చార్జ్, నెట్ ఫోర్స్, సారీ, నెట్ ఫోర్స్ ఆన్ ద చార్జ్ placed at center of square. సెంటర్ ఆఫ్ స్క్వేర్లో పెట్టిన ఛార్జ్ మీద నెట్ ఫోర్స్ ఎంత? వీటన్నిటికీ ఒకటే ఒకటే ఒకటేలే ఆన్సర్, ఒకటేలే ఒకటే ఒకటేలే ఆన్సర్, 0లే. సూపర్ ఈజీ అనమాట, సూపర్ కూల్. ఎఫ్ నెట్ 0, ఎఫ్ నెట్ 0, అన్నిటికీ 0 0 0, దట్స్ ఇట్. అన్నిటికీ 0 వస్తాయి. ఎస్, మీరు ట్రై చేయొచ్చు కూడా. ఇది ట్రై చేద్దామా? ఇది ట్రై చేస్తే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అట్రాక్ట్ చేస్తుంది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అట్రాక్ట్ చేస్తుంది. పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ చేసింది, పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ చేసింది. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఈ రెండు ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ డైరెక్షన్. ఎఫ్ నెట్ 0. ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది దీన్ని రిపెల్ చేస్తుంది, ఇది దీన్ని రిపెల్ చేస్తుంది, ఇది దీన్ని రిపెల్ చేస్తుంది, ఇది దీన్ని రిపెల్ చేస్తుంది, అన్ని రిపల్షన్స్. ఎఫ్ నెట్ 0. 2 ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఎఫ్ నెట్ 0. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఓకే, సో ఇలాంటివి చాలా ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక చిన్న హోంవర్క్ ఇస్తాను, చెయ్యండి, పర్లేదు. ఒకవేళ ఆల్టర్నేట్లో నెగిటివ్ పాజిటివ్ ఛార్జెస్ ఉంటే ఏమవుతుంది? పోనీ హోంవర్క్ కాకపోతే నేను చెప్పేస్తాను చూడండి. ప్లస్ క్యూ, మైనస్ క్యూ, ప్లస్ క్యూ, మైనస్ క్యూ. ఓకే, సో సెంటర్లో ప్లస్ క్యూ పెట్టారు అనుకుందాం. ఇప్పుడు దీని మీద నెట్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్, ఎక్కువ చెప్పను, చాలా సింపుల్గా ఫినిష్ చేసేద్దాము. వీటికి పేర్లు పెట్టుకుంటే 1 2 3 4 వర్టిసెస్ పేర్లు పెట్టుకుంటే ప్లస్ క్యూ, ప్లస్ క్యూ, ఇది దీనిని రిపెల్ చేస్తుంది. నెక్స్ట్ మైనస్ క్యూ, ప్లస్ క్యూ, ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది. ఇది F1 బార్, ఇది F2 బార్. నెక్స్ట్ చూడండి, ప్లస్ క్యూ,
ప్లస్ క్యూ, ఇది దీనిని రిపెల్ చేస్తుంది ఎఫ్ 3 బార్. నెక్స్ట్ మైనస్ క్యూ ప్లస్ క్యూ, ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది ఎఫ్ 4 బార్. ఇప్పుడు కూడా చార్జెస్ అన్నీ సేమ్ కాబట్టి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కూడా ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈవిడ ఆపట్లేదేంట్రా బాబు అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో మరి వచ్చిన ఎగ్జాంపుల్స్ కాబట్టి తప్పదు. మైనస్ క్యూ ప్లస్ క్యూ, మైనస్ క్యూ ప్లస్ క్యూ, ఓన్లీ 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ నెట్ ఛార్జ్ కావాలి అనుకుందాం. ఓకే, ఇక్కడ నెట్ ఛార్జ్ కావాలి. ఒక్కసారి చూసేయండి, ఇది దీనిని అట్రాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎఫ్ 2 బార్. ప్లస్ క్యూ మైనస్ క్యూ, ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది ఎఫ్ 4 బార్. మైనస్ క్యూ ఇది దీన్ని రిపెల్ చేస్తుంది ఎఫ్ 1 బార్. నేనేం చెప్పాను, 2-3 ఫోర్సెస్ ఉన్నప్పుడు రిజల్టాంట్ ఫోర్స్ డ్రా చేయాలి. ఏవైనా 2 ఫోర్సెస్ తీసుకుని రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేసి ఈ రిజల్టాంట్కి థర్డ్ వెక్టార్కి మళ్ళీ రిజల్టాంట్ చేయాలి. సో ఫస్ట్ ఈ రెండిటికి రిజల్టాంట్ అంటే ఇటు వస్తుంది ప్యారలలోగ్రామ్. సో ఇది మన ఎఫ్ఆర్ బార్. ఇప్పుడు సింపుల్గా ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్1. ఎందువలన చేత రెండు వెక్టార్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు, ఇందాక రెండు ఒకదాని మీద ఒకటి వచ్చాయి, సింపుల్గా యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ రెండు వెక్టార్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాయి కాబట్టి సింపుల్గా సబ్ట్రాక్ట్ చేస్తాము. సో మిగతా ఏమీ మారు, అన్నీ సేమ్. సో ఎఫ్ఆర్ ప్లేస్లో ఎంత వచ్చింది, √2 ఇంటూ 1/4πε0 q²/a² మైనస్ ఎఫ్1 ఎంత వచ్చింది మనకి, 1/4πε0 q²/2a². గుర్తుందా, ఎఫ్1 2a² వచ్చింది. చూసుకోండి, ఎఫ్1 ఎంత వచ్చింది, q²/2a². సో దట్స్ ఇట్. 1/4πε0 q²/a² కామన్ తీస్తే √2 మైనస్ 1/2. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇవన్నీ బోల్డ్ అండ్ ఇంపార్టెంట్ మోడల్స్. ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్లో వచ్చిన హైలీ రిపీటెడ్ మోడల్స్. మీరు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ పీవైక్యూ ఓపెన్ చేయగానే ఈ మోడల్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. వీటి పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. లెందీ అయినా కూడా బ్రేక్ చేసుకునైనా చూడండి. బట్ ఎస్, ఖచ్చితంగా వదిలిపెట్టకూడని హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏదైనా ఉంది అంటే కులూమ్స్ లా. దిస్ ఈస్ ద లింక్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్, క్యూఆర్ కోడ్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్. త్వరగా జాయిన్ అయిపోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. బట్ ఎనీవేస్, డూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.